లింక్స్ షేర్ చేశాను, ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. లాస్ట్ 2 days తాలూకు క్లాస్ లింక్స్ అందరికీ షేర్ చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, టుడే టాపిక్స్ వచ్చేపాటికి డెబిట్ పర్చేస్ ఉంటుంది, అండ్ బ్యాంక్ చెక్ ఎంట్రీస్, అండ్ థర్డ్ వన్ పార్ట్నర్షిప్. లాస్ట్ ప్రీవియస్ 2 days తాలూకు క్లాస్ లింక్స్ అందరికీ చాట్లో షేర్ చేశాను, అందరూ ఒకసారి కాపీ చేసుకోండి. ప్రీవియస్గా చేసినట్టు ప్రీవియస్గా అన్ని టాపిక్స్ ప్రాక్టీస్ సెషన్ చేశారనుకుంటున్నాను. సో అందరూ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ సెషన్ చేయండి. అండ్ టుడే కొంచెం వర్క్ హెవీగానే ఉంటుంది. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ నోట్స్ని దగ్గరలో పెట్టుకొని చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోండి. టుడే మనకి కొంచెం హెవీ టాపిక్స్ అండ్ హెవీ నోట్స్ ఉంటుందండి. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు మీ నోట్స్ అనేది దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. క్లాస్ ఒక 2 minutesలో స్టార్ట్ చేస్తాను. సో ఓకే అండి, సో ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే టాపిక్స్ వచ్చేపాటికి డెబిట్ పర్చేజెస్ అండ్ బ్యాంక్ చెక్ ఎంట్రీస్, పాసిబిలిటీని బట్టి పార్ట్నర్షిప్ కూడా చూద్దామండి. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డెబిట్ పర్చేస్. మనకి ప్రీవియస్గా చూసినట్టయితే క్రెడిట్ అండ్ డెబిట్ పర్చేస్ అనేవి మనం ప్రాక్టీస్ సెషన్ చేసామండి. క్రెడిట్ పర్చేస్ అంటే ఏంటి, డెబిట్ పర్చేస్ ఏంటని ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. సో ఇవాళ వచ్చేపాటి నేను క్రెడిట్ పర్చేస్ అనేది ప్రాక్టీస్ సెషన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను అందరూ. సో టుడే వచ్చేపాటికి డెబిట్ పర్చేస్. సో ఈ డెబిట్ పర్చేస్ని ఎలా ఎంటర్ చేయాలి, సో డెబిట్ పర్చేస్లో ఏ పాయింట్స్ యాడ్ అవుతాయి అని చూద్దామండి. క్రెడిట్ పర్చేస్కి డెబిట్ పర్చేస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. జస్ట్ మనకి ఎలాగైతే సెంట్రీ క్రెడిటర్ అంటున్నామో మనకి అలాగే నెక్స్ట్ సెంట్రీ డెబిటర్ వస్తాడు. సో అండ్ ఓషనింగ్లో వచ్చేపాటికి జోనల్లోనే వస్తుంది, బట్ కాకపోతే ఆపోజిట్లో ఉంటుంది. సో అంతే, ఆ డిఫరెన్స్ ఆ 2 points మాత్రమే డెబిట్ పర్చేస్ ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ పర్చేస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా డెబిట్ పర్చేస్ అనేది ఈజీగానే ఉంటుంది. సో ఒకసారి దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. సో ఓకే, డెబిట్ పర్చేస్. ఇక్కడ డెబిట్ పర్చేస్ కనుక చూస్తే అండ్ పర్చేజ్ ఫ్రమ్ రూపా అనేది అక్కడ చూసాం. సో అంటే అక్కడ రూపా దగ్గర పర్చేజ్ చేసాం కాబట్టి అతను రూపా అనే పర్సన్కి మనం మనీ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాం, అతను సండ్రీ క్రెడిటర్, అవునా. సో మనకి రుణదాతకి రుణగ్రహీతకి డిఫరెన్స్ అనేది చెప్పామండి, అవునా. సో మనం గనక మనీ అనేది తీసుకున్నట్లయితే అతను రుణదాతతో అతను అదే మా సండ్రీ క్రెడిటర్. సో మన దగ్గర నుంచి ఇంకొకరు కనుక మనం అప్పుగా ఇచ్చినట్లయితే అతను రుణగ్రహీత సండ్రీ డెబిటర్ అవుతాడు. సో ఇప్పుడు
ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ డెబిట్ పర్చేస్లో క్రెడిట్ పర్చేస్ డెబిట్ పర్చేస్ రెండు కలిపి వస్తాయండి. సో ప్రాబ్లం ఒకసారి క్లియర్గా చూడండి. డెబిట్ పర్చేస్లో ఎలా రాయాలి సేమ్ యాజ్ యూజువల్గా చూద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ల్యాండ్ వాజ్ సోల్డ్ టు రాజా అని ఉంది. సో అంటే 20,000కి రాజా అనే పర్సన్కి ల్యాండ్ అనేది అమ్మాం. సో ల్యాండ్ అనేది అమ్మాం, బట్ కానీ రాజా అనే పర్సన్కి మన దగ్గరికి రాజా అనే పర్సన్ నుంచి మనకి మనీ అనేది రాలేదు. సో మనీ అనేది రాలేదు కాబట్టి అంటే ఏంటి, అక్కడ మనం అప్పించినట్టుగా లెక్క. సో అంటే ఇక్కడ వచ్చే మనకి మనీ అనేది రాలేదు కాబట్టి సో రాజా అనే పర్సన్ ఏమవుతాడు అంటే సండ్రీ డెబిటర్ అవుతాడు. సండ్రీ డెబిటర్. సో ఇక్కడ లెడ్జర్స్లో వచ్చేపాటికి యాజ్ యూజువల్గా ల్యాండ్ వచ్చేవాడికి ఫిక్స్డ్ అసెట్ రాస్తాం, రాజా అనే పర్సన్ పెడతాం, సండ్రీ డెబిటర్ కింద ఎంటర్ చేస్తాం. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఓచరింగ్కి వచ్చినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వెళ్తుందంటే బైలో రాజా అనే పర్సన్ ఏముంటుంది, టూలో ల్యాండ్ ఉంటుంది. ఇంత అవునా? సో అంటే ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే క్రెడిట్ పర్చేస్ అంటే ఏదైతే ఉందో, క్రెడిట్ అంటే ఏదైతే ఉందో అక్కడ ఆ పర్సన్కి క్రెడిట్ అవుతున్నాం, ఇక్కడ వచ్చేపాటికి డెబిట్ అవుతుంది. అవునా? సో అంటే మనకి రావాల్సిన అమౌంట్ వేసింది కాబట్టి మనకి ఏదైతే ఉందో ఇక్కడ పర్చేస్లో అది డెబిటెడ్ అవుతుంది. సో ఇక్కడ ఆ పర్సన్ నేమ్ ఏదైతే ఉందో ఆ పర్సన్ డెబిట్లో ఉంటాడు. సో టూలో ఏదైతే పర్టికులర్గా మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఏ ఐటెం పరంగా రావాలనేది అక్కడ టూలో అనేది ఉంటుందండి. సో మీరు చూస్తే అమౌంటైజేషన్స్ కూడా జర్నల్లో మన ఇంతకుముందు ప్రీవియస్గా మీరు క్రెడిట్ పర్చేస్కి ఎంటర్ చేసినప్పుడు జర్నల్లో అది క్రెడిట్ వైపు తీసుకుంటుంది. ఇప్పుడు మనం రాసేటప్పుడు ఎప్పుడైతే బై నేమ్ అనేది పెడతాం అది డెబిట్లో తీసుకుంటుంది. సో ఆ ప్రొసీజర్ అనేది జస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రెడిట్కి డెబిట్కి ఉన్న డిఫరెన్సెస్ అనేది అండి. సో నెక్స్ట్ మీకు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటుంది. సో దాంట్లో డెబిట్ ఆర్ క్రెడిట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే సింపుల్గా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మన పర్చేస్లో కనుక నేమ్ అనేది మెన్షన్ వస్తే అది సండ్రీ క్రెడిటర్ అవుతుంది. పర్చేస్లో కనుక నేమ్ వస్తే, అదే సోల్డ్లో కనుక నేమ్ వస్తే అది సండ్రీ డెబిటర్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, కొండ గుర్తుపెట్టుకోవాలనుకుంటే సింపుల్గా అండి అది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం కనుక చూస్తే మిస్టర్ ప్రేమ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్, సో కంపెనీ అనేది క్రియేట్ చేసాం. తర్వాత నెక్స్ట్ లెడ్జర్స్, నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లం కనుక సెకండ్ వన్ చూస్తే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. సో ఇక్కడ లెడ్జర్లో వచ్చేవాడికి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అన్నాడు. సో మనం దీనికి ఇప్పుడు డిప్రిసియేషన్ ఏమవుతుంది, డిప్రిసియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఆల్రెడీ ఫర్నిచర్ అనేది రాసాం కాబట్టి మళ్ళీ ఫర్నిచర్ అనే దానికి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అన్న పాయింట్ వచ్చేవాడికి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సెల్ ఫోన్ పర్చేజ్డ్ ఫ్రమ్ బిగ్సీ అన్నాడు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి సెల్ ఫోన్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సెల్ ఫోన్ ఎవరి దగ్గర 2000 పెట్టి కొన్నాం, ఎక్కడ కొన్నాం, బ్రిక్సీ దగ్గర కొన్నాం. సో అంటే అతనికి మనీ అనేది ఇక్కడ మనం ఇవ్వలేదు. సో అప్పుడు వచ్చేవాడికి పర్చేజ్లో కనుక వచ్చింది కాబట్టి సండ్రీ క్రెడిటర్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే పర్చేజ్లో కనుక నేమ్ వస్తే సండ్రీ డెబిటర్, సోల్డ్లో కనుక వస్తే సండ్రీ క్రెడిటర్ లెడ్జర్లో. సో నెక్స్ట్ వన్ salaries paid,
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే నెక్స్ట్ ఎయిత్ వన్ పవర్ బిల్ పెయిడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ petty income. Petty income. Indirect incomes. Next, computer purchase through bank anna. Computer fixes it. ఓకే, బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ రాసాం కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు బిక్సీ త్రూ బ్యాంక్. సో అంటే ఇక్కడ బిక్సీ అనేది మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం, సో మళ్ళీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అని ఉంది. సో అంటే మన కంప్యూటర్ అనే దానికి ఆల్రెడీ లెడ్జర్ రాసాం. సో జ్యోతి అనేది సండరీ డెబిటర్ అవుతుంది. సండరీ డెబిటర్. అక్కడ మీరు సండరీ క్రెడిటర్ ఇస్తున్నారా సండరీ డెబిటర్ ఇస్తున్నారా అనేది క్లియర్గా చూడండి. మనం ఎంటర్ చేసేటప్పుడు అది ఇంపార్టెంట్. అవునా? సింపుల్గా మనం పాయింట్ ఆఫ్ వ్యూగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే పర్చేజ్లో కనుక నేమ్ ఏదైతే వస్తుందో ఆ పర్చేజ్లో వచ్చిన నేమ్ పర్సన్ కానీ లేదంటే కంపెనీ నేమ్ కానీ ఏదైతే ఉందో అదన్నీ కూడా సండరీ క్రెడిటర్ కింద వెళ్తుంది పర్చేజ్లో వస్తే. అదే సోల్డ్లో కనుక వస్తే అది సండరీ డెబిటర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంకా పాయింట్స్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. ట్రాన్సాక్షన్స్. సో నెక్స్ట్ ఇంకా క్యాష్ ఫ్రమ్ జ్యోతి అని ఉంది. సో మనం ఆల్రెడీ జ్యోతి అనే దానికి మనం లెడ్జర్ రాసేసాం కాబట్టి సో మళ్ళీ అవసరం లేదు. సేవ్. నెక్స్ట్ వచ్చేస్ అకౌంట్లో ముందు ఏమవుతుంది? F6 రిసిప్ట్ కాబట్టి ఫస్ట్ అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ ఫ్రేమ్ 1 lakh. ఫైనాన్షియల్ పీరియడ్ చేంజ్ చేయాలి కాబట్టి ఇది పీరియడ్ పెద్దగా చేంజ్ చేయాలని ఏం లేదండి. మీకు నెక్స్ట్ అసలు పీరియడ్ అనేది చేస్తాం. ఆ పీరియడ్ ఎంటర్ చేయకోకుండా మన ఓచర్కి డేట్ ఎంటర్ చేయటం ఎలాగో ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి చిన్న చిన్న సెట్టింగ్స్ మీకు నెక్స్ట్ చెప్తాను. తిరిగి పర్టికులర్ క్లాస్ ఉంటుంది, ఆ టైమింగ్లో చెప్తాను. సో నెక్స్ట్ వన్ చూస్తే కనుక క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ అని ఉంది. సో ఇది ఏమవుతుంది? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ కాంట్రా F4 డిపాజిటెడ్ అంటున్నాం. అకౌంట్లో ఏముంటుంది? ఎస్బీఐ పర్టికులర్స్లో క్యాష్ ఎంత డిపాజిట్ చేశాడు? 25,000 డిపాజిట్. 25,000 ఎంటర్ డెనామినేషన్ అనేది అడిగింది. అవునా? ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ అనేది ఏం చెప్పలేదు, అది మనకి పేమెంట్ కింద కాబట్టి FI అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ఫర్నిచర్ ఎంత పెట్టి పర్చేజ్ చేసాం? 2,500 ఎంటర్. సో నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 250 అన్నాడు. అవునా? సో అప్పుడు ఇది వచ్చేప్పటికి ఏమవుతుంది? జోనల్ ఎంట్రీ కింద వెళ్తుంది. F7 బైలో డిప్రిసియేషన్ ఉంటుంది. ఎంత అన్నాడు? డిప్రిసియేషన్ 250. దేని మీద?
ఫర్నిచర్ మీద. సో ఇక్కడ 250 ఎంటర్. దేని మీద? ఇక్కడ 20 అని టైప్ చేయాలి. ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఎంటర్. సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ సెల్ ఫోన్ పర్చేజ్డ్ ఫ్రమ్ బిగ్ సి. ఇది కూడా దేని కింద వెళ్తుంది? జోనల్ కింద వెళ్తుంది, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి జోనల్. సో సెల్ ఫోన్ పర్చేజ్ ఫ్రమ్ బిగ్ సి అన్నాం. సో ఇప్పుడు ఇక్కడ దేనికైతే దీనికి ఎలా రాయాలని చెప్పాను, మనకి ఓచరింగ్లో వచ్చేప్పటికి పర్చేజెస్కి ఏముంది మనకి, మీకు పర్చేజ్కి డెబిట్ పర్చేజ్కి, క్రెడిట్ పర్చేజ్కి, డెబిట్ పర్చేజ్కి సింపుల్ అనండి. సో ఒక పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఓచరింగ్లో. సో మీరు అందుకే కన్ఫ్యూజన్ పడకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే మనకి డెబిట్కి వచ్చేపాటికి బైలో నేమ్ అనేది ఉంటుంది, 2లో పర్టికులర్గా ఏదైతే ఐటెం ఉందో అది ఉంటుంది. అదే క్రెడిట్ పర్చేస్కి వచ్చేవాడికి బైలో పర్టికులర్గా ఏ ఐటెం అయితే ఉందో ఆ ఐటెం ఉంటుంది, 2లో నేమ్ ఉంటుంది. సో ఇది డెబిట్ క్రెడిట్ బట్టి బేస్ చేసుకుని వస్తుందండి. సో అది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేవాడికి ఏముంటుంది, బైలో సెల్ ఫోన్ ఎంత అన్నాడు? 2000, అవునా? 2000. మీరు ఇక్కడ చూస్తే ఆ అమౌంట్ డెబిట్ కోసం. తర్వాత 2లో వచ్చేపాటికి బిగ్ సి, అవునా? ఇది రైటా రాంగా? ప్లీజ్ త్వరగా కన్ఫర్మ్ చేయండి. నేను ఇప్పుడు రాస్తుంది క్రెడిట్ పర్చేస్కి, అవునా? ఇక్కడ సెల్ ఫోన్ పర్చేజ్డ్ ఫ్రమ్ బిగ్ సి అన్నాడు. సో సెల్ ఫోన్ పర్చేజ్డ్ ఫ్రమ్ బిగ్ సి అన్నప్పుడు నేను దీనికి ఇక్కడ బైలో సెల్ ఫోన్ పెట్టాను, 2లో బిగ్ సి పెట్టాను. రైటా రాంగా? త్వరగా. యా, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ పర్చేస్లో రాసేటప్పుడు మనకి ఈ డౌటింగ్ వస్తుందండి. సో అందుకే మీరు క్లియర్గా చూసుకోండి. ఇంతకుముందు ప్రీవియస్గా చూసినట్టయితే మనకి కాంట్రాలో ఎలాగైతే ఉందో క్యాష్ డిపాజిటింగ్కి, క్యాష్ విత్డ్రాకి ఫార్మేషన్ ఒకటే, అవునా? క్యాష్ డిపాజిట్కి, క్యాష్ విత్డ్రాకి జస్ట్ అకౌంట్ క్యాష్, అదే బ్యాంకు క్యాష్. సో అది డిపాజిట్కి ఎలా రాసాము అండ్ అలాగే విత్డ్రాకి ఎలా రాసాము అన్న ఒక ఫార్మేషన్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాను. సో సేమ్ అదే యాజ్ యూజువల్గా ఈ సెంట్రీ క్రెడిటర్కి అండ్ సెంట్రీ డెబిటర్కి డిఫరెన్సెస్ అనేది చూసుకోండి. ఎందుకంటే మనకి పేమెంట్ రిసిప్ట్లో వచ్చేవరకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. బట్ కాకపోతే మనం జోనల్లో రాసేటప్పుడు మాత్రమే ఆ కన్ఫ్యూజనేషన్ అనేది వస్తుంది. సో జోనల్లో మీరు ఎప్పుడైతే జోనల్లో కనుక డెబిట్ పర్చేస్కి రాయాల్సింది క్రెడిట్ పర్చేస్ ఫార్మేషన్లో రాసిన, క్రెడిట్ పర్చేస్ ఫార్మేషన్లో రాయాల్సింది డెబిట్ పర్చేస్లో రాసినా కూడా మీకు నెట్ ప్రాఫిట్ డిఫరెన్స్ వస్తుంది. సో అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీరు ఎక్కడైతే ఉందో ఈ క్రెడిట్కి ఎలా రాస్తున్నాము, డెబిట్కి ఎలా రాస్తున్నాము, బైలో ఏం వెళ్తుంది, బైలో ప్రోడక్ట్ వెళ్తుందా, నేమ్ వెళ్తుందా, అలాగే క్రెడిట్కి బైలో నేమ్ వెళ్తుందా, ప్రోడక్ట్ వెళ్తుందా, ఈ చిన్న క్లారిఫికేషన్ అనేది అందరూ గుర్తుపెట్టుకుంటే మీకు క్రెడిట్ అండ్ డెబిట్ పర్చేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీని మీద నేను చెప్పే నెక్స్ట్ వచ్చే టాపిక్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ అనేది లేకుండా గుర్తుపెట్టుకోండి. సో ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేవాటికి మెథడ్ ఆఫ్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఉంది, మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయని చెప్పాను. సో ఇది ఆన్ అకౌంట్లోనే ఉంచండి. సేవ్. నెక్స్ట్ వన్ శాలరీ పెయిడ్ 1000 రూపీస్. సో ఇది పేమెంట్ అవుతుందండి అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో శాలరీస్ పెయిడ్ 1000 ఎంటర్. సేవ్. అలాగే నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్ 1200. ఇది కూడా పేమెంట్ అవుతుంది అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో రెంట్ పెయిడ్ 1200 ఎంటర్. సేవ్. నెక్స్ట్ వన్ పవర్ బిల్ పెయిడ్ 800. ఇది కూడా పేమెంట్ అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో పవర్ బిల్ 800 ఎంటర్. సేవ్. ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్. పెట్టి ఇన్కమ్ ఏమవుతుంది, అది రిసిప్ట్ అవుతుంది. మనం పేమెంట్లోనో చేంజ్ చేసాం, త్రూ బ్యాంక్ అనేది చెప్పలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో పెట్టి ఇన్కమ్ ఎంత అని చెప్పాడు. పెట్టి ఇన్కమ్ 60,000. అంట నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ 3,000 త్రూ బ్యాంక్ అన్నాడు. సో అంటే కంప్యూటర్ అనేది పర్చేజ్ చేసాం, సో అది పేమెంట్ కింద వెళ్తుంది. అకౌంట్లో ఎస్బీఐ కంప్యూటర్ ఎంత పెట్టి పర్చేజ్ చేసాం, 3,000 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసాం. 3,000 ఎంత సేవ్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ పేడ్ టు బిక్సీ త్రూ బ్యాంక్ అన్నారు. సో అంటే ఇక్కడ బిక్సీకి మనం క్యాష్ అనేది పే చేస్తున్నాము. సో అదేమవుతుంది, పేమెంట్. అకౌంట్లో అక్కడ క్యాష్ అన్నాడా, త్రూ బ్యాంక్ అన్నాడు. క్యాష్ అనేది చెల్లిస్తున్నాం ఎలా, త్రూ బ్యాంక్ ద్వారా. అప్పుడు అకౌంట్లో ఎస్బీఐ ఉంటుంది, పర్టికులర్స్లో బిక్సీ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు తర్వాత, ఇక్కడ పర్టికులర్గా అమౌంట్ అనేది ఏమైనా చెప్పాడా, చెప్పలేదు. 11వ పాయింట్లో క్యాష్ పేడ్ టు బిక్సీ త్రూ బ్యాంక్ అన్నాడు, అంతే, దట్స్ ఆల్. ఇంత అమౌంట్ చెల్లిస్తున్నాను, ఇంత చేస్తున్నాను ఏం చెప్పలేదు. అప్పుడు వాడు అక్కడ అమౌంట్ అనేది మెన్షన్ చేయనప్పుడు క్లియర్గా చెప్పాను మనకి ఏంటిది, మనం ఎంతైతే చెల్లించాలో అతనికి మనకి అక్కడ వాల్యూ ఉన్నప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్లో క్లియర్గా చూపిస్తుంది. ఏది ఇక్కడ ఇదిగోండి, బిక్సీ కింద కరెంట్ బ్యాలెన్స్ 2,000 రూపీస్ అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ వాల్యూ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ప్రాబ్లంలో కూడా చూసేయచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ప్రాబ్లం మనకి నెక్స్ట్ ఎప్పుడైతే ఇన్వెంటరీకి వెళ్తామో, స్టాక్ ఐటమ్స్ కొన్నప్పుడు కొన్నిసార్లు అతను కొన్నిసార్లు అమౌంట్ మళ్ళీ కొన్నట్టు ఉంటుంది, మళ్ళీ స్టాక్ కొంటాం, సమ్ అమౌంట్ ఇస్తాము, మళ్ళీ సమ్ అమౌంట్ అప్ అనేది పెడతాం. సో ఇలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు కూడా వాడు ఇలాగే చెప్తాడు. లాస్ట్లో ఫైనల్కి వచ్చేపాటికి క్యాష్ పేడ్ టు సబ్ కస్టమర్ రిటర్న్ ఇలా ఎంత ట్రేడర్స్కి ఇలా చెల్లించాలని చెప్తాడు. ఎంత అనేది అమౌంట్ చెప్పడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ ట్రేడర్ కానీ కంపెనీ కానీ ఏదైతే ఉందో మనం మెన్షన్ చేస్తామో ఇక్కడ కరెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సో అప్పుడు ఆ బ్యాలెన్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2,000 ఎంటర్ ఇక్కడ ఆన్ అకౌంట్. ఎప్పుడైతే మనం ఇట్లా ఆన్ అకౌంట్ అని కొడతామో అప్పుడు మీకు అక్కడ కరెంట్ బ్యాలెన్స్ 0 వస్తుంది, అవునా. అది మీరు మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్లో ఆన్ అకౌంట్ కొట్టినప్పుడు మాత్రమే అది వస్తుంది. మిగతా అడ్జస్ట్మెంట్లు కొట్టినప్పుడు అలా మొత్తం అమౌంట్ క్లియర్ అవ్వదు. సో అందుకే ఆన్ అకౌంట్లో ఉండాలని చెప్తాను. ఇంకా మిగతా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, న్యూ రెఫరెన్స్ అని, అడ్జస్ట్మెంట్ రెఫరెన్స్ అని, అడ్వాన్స్ అనేది ఉంది. సో అవి మీకు ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. ఓకే, స్టాక్ ఐటమ్స్ వచ్చినప్పుడు వారి యొక్క డిఫరెన్స్ అనేది చెప్తాను. సో ఫార్వర్డ్, సేవ్. సో ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి, అవునా. సో ఇదేంటిది, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జర్నల్. ఇక్కడ కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అని ఉంది. సో ఇక్కడ బైలో ఏమొస్తుంది, కంప్యూటర్ రావాలా, జ్యోతి రావాలా. బైలో పర్సన్ నేమ్ రావాలి, ఎవరైతే పర్సన్ ఏదైతే ఉందో ఆ పర్సన్ అనేది బైలో వస్తుంది, జ్యోతి, అవునా. ఎంత, 12,000 అంటే ఇక్కడ ఆన్ అకౌంట్ అని ఉంటుంది, ఆన్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ టీఓ అని టైప్ చేసి ఏంటిది, జ్యోతి దగ్గర మనం జ్యోతికి మనం అమ్మింది ఏంటిది, ఏమమ్మాం, కంప్యూటర్. ఓకే, ఎంటర్, సేవ్. ఓకే, దాంతో ఆ లెజర్ అనేది, ఆ ఓచరింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి ఏమైనా ఓచెస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటిది, క్యాష్ ఫ్రమ్ జ్యోతి. సో 12,000. సో అప్పుడు అది ఏముంటుంది, మనకి మనీ వస్తుంది కాబట్టి రిసిప్ట్. అకౌంట్లో త్రూ బ్యాంక్ అన్నాడు చెప్పలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో జ్యోతి 12,000 ఎంటర్, ఆన్ అకౌంట్ ఎంటర్. మనకి తర్వాత కూడా కొన్నిసార్లు ఇట్లా వాల్యూ అనేది చెప్పడు, క్యాష్ ఫ్రమ్ జ్యోతి అంటాడు అంతే. తర్వాత మనకి ఇక్కడ వాల్యూ అనేది మెన్షన్ చేయడు. అప్పుడు కూడా మనం ప్రీవియస్గా నేను ఏదైతే చెప్పానో
ఆ పర్పస్ కింద మనం వాల్యూస్ అనేది ఎంటర్ చేసుకోవాలి అండ్ ఆన్ అకౌంట్లో ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలి. వాడు పర్టికులర్గా అడ్వాన్స్ అని చెప్పినప్పుడు మాత్రమే అడ్వాన్స్ అనే మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్లో అడ్వాన్స్ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆన్ అకౌంట్ మీదే మనం ఎంట్రీ అనేది చేస్తాము. ఓకే అండి. సో ప్రాబ్లమేషన్ అనేది కంప్లీట్ అయింది. సో మనం ఇప్పుడు ఎలాగ చేయాలి ఏంటని నెట్ ప్రాఫిట్ చూద్దాం. 56,750, 1,61,500, 56,750, 1,61,500. సో మనకి మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ చెక్ చేసుకోవాలంటే అకౌంట్ బుక్స్, క్యాష్ ఇన్ బుక్స్ ఉంటాయి. డిస్ప్లే అకౌంట్ బుక్స్, తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ వెళ్ళినా కూడా మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తాయి. అలా కాకుండా మనకి బ్యాలెన్స్ షీట్ నుంచి కూడా మనకి డిస్ప్లే ఇస్తుంది. ఇక్కడ కరెంట్ అసెట్స్లోకి వెళ్తాం. ఇదిగోండి కరెంట్ అసెట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ అకౌంట్స్ డిస్ప్లే ఇచ్చింది. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,41,500, బ్యాంక్ అకౌంట్స్ 20,000. ఇక్కడ సండ్రీ డెబిటర్స్ అని ఉంది. చూస్తే కనుక ఇక్కడ అమౌంట్ ఏం లేదు. ఎందుకు? సండ్రీ డెబిటర్స్కి మనం ఇవ్వాల్సిన అమౌంట్ అంతా ఇచ్చాం. కొన్నిసార్లు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అని పాయింట్ రాదు, జస్ట్ అమ్మిన పాయింట్ ఒకటే వస్తుంది, మనకి మనీ వచ్చిన పాయింట్ రాదు. అప్పుడు ఆ అమౌంట్ అలాగే ఉంటుంది. అప్పుడు ఆ అమౌంట్ ఇక్కడ పర్టికులర్గా డిస్ప్లే ఇస్తుంది. ఈవెన్ సండ్రీ క్రియేటర్స్కి అయితే అది లయబిలిటీ. సో ఇది అండి ప్రొసీజర్. సో అందరూ త్వరగా నోట్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక త్వరగా అడగండి. నోట్ చేసుకునేటానికి ఎక్కువ టైం ఇవ్వను, తొందరగా తక్కువ ఇస్తాను, ఎందుకంటే అందరూ స్క్రీన్ షాట్సే కాబట్టి తీసుకునేది. మనకి నెక్స్ట్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, త్వరగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక త్వరగా షేర్ చేయండి, డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ నోట్స్ అనేది అందరూ ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఒక 10 minutesలో న్యూ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, శ్రీకాకుళం నుంచి సత్యసాయి. సో ఇక్కడ 11th పాయింట్. సో ఇక్కడ చూస్తే 11th పాయింట్ నుంచి లాస్ట్ 3 points ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, క్లియర్ చూడండి. ఇక్కడ క్యాష్ పేడ్ టు బిక్సీ త్రూ బ్యాంక్ అన్నాం. సో ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా 5th పాయింట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ పర్చేజ్డ్ ఫ్రమ్ బిక్సీ అన్నాం. సో దీనికి మనం క్రెడిట్ పర్చేజ్లో ప్రీవియస్గా ఎలాగైతే రాస్తున్నామో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, క్రెడిట్ పర్చేజ్లో పర్సన్ అనేవారు 2లో ఉంటాడు, అవునా? డెబిట్ పర్చేసింగ్కి పర్సన్ అనేవాడు బైలో ఉంటాడు. సింపుల్గా ఆ ట్యాబ్లో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక దీనికి మనం 5th పాయింట్కి జోనల్లో రాస్తాం. ఏది ఓచరింగ్ వచ్చేపాటికి సెల్ ఫోన్ పర్చేజ్ ఫిక్స్డ్ సెట్ ఫ్రమ్ బిక్సీ అనేది సండ్రీ క్రెడిటర్ అవుతుంది. పర్చేజ్లో కనుక వస్తే అది సండ్రీ క్రెడిటర్ అని చెప్పాను, బిక్సీ అని రాస్తాం, సండ్రీ క్రెడిటర్. దీనికి ఓచరింగ్ ఎలా రాస్తామంటే జోనల్లో రాస్తాం. F7 జోనల్లో బైలో సెల్ ఫోన్ ఉంటుంది, 2లో బిక్సీ ఉంటాడు. బిక్సీ అనేది పర్సన్ అవుతుంది కాబట్టి సో అది బిక్సీ అవుతుంది. సో ఎంటర్ సేవ్. నెక్స్ట్ 11th పాయింట్ వచ్చేవాడికి క్యాష్ పేడ్ టు బిక్సీ త్రూ బ్యాంక్ అన్నాడు. సో అంటే బిక్సీ అనేది మనం క్యాష్ అనేది చెల్లించాలి. ఇక్కడ అంటే ఇంతకుముందు మనం పర్టికులర్గా ల్యాండ్ ఇలా అని లక్ష్మి, లేదంటే ల్యాండ్ సోల్డ్ టు లక్ష్మి అని ఇలా నేమ్ అనే పర్సన్ నేమ్. ఇక్కడ బిక్సీ అనేది ఒక కంపెనీ నేమ్. అది కంపెనీ నేమ్ అయినా పర్సన్ నేమ్ అయినా ఏదైనా సరే ఇలా పర్చేస్ కనుక వచ్చింది అంటే మనం అప్పుగా కనుక కొంటున్నాము అనుకుంటే అది క్రెడిట్ పర్చేజ్ అవుతుంది. సో అందుకే అప్పుడు అతను సండ్రీ క్రెడిటర్ అవుతారు. యాజ్ ఎ కంపెనీ నేమ్, యాజ్ ఎ పర్సన్ నేమ్ అనేది సండ్రీ క్రెడిటర్ అవుతుంది లెడ్జర్లో. ఓచరింగ్లో జోనలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జోనలో అనేది ఎంట్రీ చేస్తాం. ఓకే, అతని దగ్గర నుంచి ఎప్పుడైతే మనీ పే చేసాము, మనీ వచ్చింది అనే పాయింట్స్ వచ్చినాయి, అప్పుడు పేమెంట్ రిసిప్ట్లోకి వస్తుంది.
ఆ పాయింట్ ఓచరింగ్లో. ఓకే, సో ఇక్కడ మనకి క్యాష్ పే టు బిక్సీ త్రూ బ్యాంక్ అన్నాడు. సో అంటే మనం బిక్సీ అనేవాడికి మనీ అనేది పే చేస్తున్నాం. ఎందుకు మనీ పే చేస్తున్నాం? మనం వాడికి ఇవ్వాలి కాబట్టి మనీ. అవునా? ఎందుకు? క్రెడిట్ పర్చేస్. మనం వాడి దగ్గర అప్పుగా సమ్ ఐటమ్స్ అనేవి కొన్నాం, మనీ ఇవ్వలేదు. సో అంటే మనం వాడికి మనీ ఇవ్వాలి, మనం అప్పు ఉన్నాం. సో కాబట్టి పే చేస్తున్నాం, పేమెంట్ కింద వెళ్తుంది. క్యాష్ పే టు బిక్సీ. ఎలా? బై హ్యాండ్ ఇస్తున్నామా? బ్యాంక్ అన్నాడు. త్రూ బ్యాంక్ అన్నాడు. త్రూ బ్యాంక్ అని చెప్పినప్పుడు అకౌంట్లో బ్యాంక్ ఉంటుందని చెప్పాను. అవునా? సో త్రూ బ్యాంక్ అని పర్టికులర్గా ఒక బ్యాంక్ అని నేను బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఎందుకు? మనకున్నది ఒక బ్యాంక్ అకౌంటే, ఏది? ఎస్బీఐ. ప్రాబ్లంలో కనుక చూస్తే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐ ఉంది. సో త్రూ బ్యాంక్ అన్నాడు. సో అంటే అప్పుడు మనం ఎస్బీఐ ద్వారా చెల్లించామని లెక్క. పేమెంట్లు ఏం రాస్తాం? అకౌంట్లో ఎస్బీఐ, పర్టికులర్స్లో బిక్సీ అంటాం. ఎంత అయితే పే చేయాలో అక్కడ అమౌంట్ వాల్యూ అనేది ఇవ్వలేదు. అప్పుడు అమౌంట్ వాల్యూ ఇవ్వలేదు అన్నప్పుడు మనం పర్టికులర్గా పేమెంట్లో ప్రొసీజర్ రాస్తాం కదా, అకౌంట్లో ఎస్బీఐ, పర్టికులర్స్లో బిక్సీ అనగానే ఆ బిక్సీ నేమ్ కిందే కరెంట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ బిక్సీ అనే పర్సన్కి మనం ఎంత చెల్లించాలి అనేది అమౌంట్ టాలీ చూపిస్తుంది. ఆ అమౌంట్ని మనం ఇక్కడ పక్కన మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి అమౌంట్ బార్లో ఎంటర్ చేస్తాం. లేదు అనుకుంటే ప్రాబ్లంలో కూడా చూస్ చేయొచ్చు. బట్ కాకపోతే మీరు టాలీలో ఉన్న చూపించింది వేస్తే అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే నెక్స్ట్ మనకి స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు పర్టికులర్గా ఇక్కడ మనకి సెంట్రీ క్రియేటర్కి ఒక పాయింటే జరుగుతుంది. అక్కడ స్టాక్ ఐటమ్స్కి వచ్చినప్పుడు 2-3 పాయింట్లు జరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే టాలీయే తీసేస్తుంది. ఎంత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మనం ఒక స్టాక్ ఐటమ్స్ కొంటున్నప్పుడు మొత్తం ఏం చెప్పాను? కంటిన్యూషన్ ఉంటుంది అప్పు అనేది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి వచ్చేటప్పుడు 50,000 రూపాయలు సరుకు కొన్నాం. ఒక తర్వాత ఒక 30,000 ఇచ్చాము. తర్వాత మళ్ళీ 30,000 ఇస్తే మనకి ఎంత ఉంది ఇంకా బ్యాలెన్స్? 20,000 ఇవ్వాలి అతనికి. సో మళ్ళీ నేను ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళి మళ్ళీ ఇంకో 20,000 రూపాయలు సరుకు కట్టాను. 20,000 రూపాయల సరుకు తీసుకొచ్చాను. డబ్బులేమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ తర్వాత అన్నిటికంటే లాస్ట్ ట్రాన్సాక్షన్లో అంటాను క్యాష్ పెయిడ్ టు పలానా వ్యక్తికి మొత్తం క్యాష్ పెయిడ్ అంటాను, అంతే. అమౌంట్ అనేది ఇవ్వను. అంటే అప్పుడు ఏంటి? నేను అంతకుముందు వెళ్ళినప్పుడు సరికి ఎంత ఇచ్చాను, తర్వాత డబ్బులు ఎంత ఇచ్చాను, మళ్ళీ తర్వాత సరికి ఎంత కొనుక్కొచ్చాను అనేది ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుని మనం వేయాల్సి ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా టాలీ సాఫ్ట్వేర్ చేసేస్తుంది. మనం ఎప్పుడైతే పర్టికులర్గా ఆ ట్రేడర్ దగ్గర నేమ్ అనేది మెన్షన్ చేస్తామో, పర్టికులర్ నేమ్ ఆఫ్ ది పర్టికులర్ చేసినప్పుడు కింద కరెంట్ బ్యాలెన్స్ అనేది చూపించేస్తుంది. ఇక్కడ మనకి కింద కరెంట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది ప్రతి ఒక్క ట్రేడర్ తాలూకు డీటెయిల్స్లో. ఇదిగోండి, కరెంట్ బ్యాలెన్స్ ఏమైనా కట్టాల్సింది ఉంటే కనుక అమౌంట్ అనేది చూపిస్తుంది. అది సెంట్రీ డెబిటర్ అయినా క్రెడిటర్ అయినా. ఓకే, సో ఆ వాల్యూని అనేది మనం ఇక్కడ అమౌంట్లో మెన్షన్ చేస్తే అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు వాడు పర్టికులర్గా ఇలా పాయింట్లో క్యాష్ పెయిడ్ అనో క్యాష్ రిసీవ్డ్ అనో అమౌంట్ మెన్షన్ చేయనప్పుడు, వాడు పర్టికులర్గా అమౌంట్ మెన్షన్ చేసినప్పుడు ఆ అమౌంటే వేయాలి, ఇంకా వేరే అమౌంట్ వేయకూడదు. ఓకే, సో ఆ పాయింట్ ఈ 2 పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇకపోతే 12th పాయింట్కి కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అన్నాం. సో ఇది వచ్చేవాడికి ఏంటంటే డెబిట్ పర్చేస్. సో దీనికి లెడ్జర్ మనం ఆల్రెడీ రాస్తాము. దీనికి లెడ్జర్ ఎలా రాస్తాం? కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ ఆర్ నెక్స్ట్ జ్యోతి అనేది సండ్రీ డెబిటర్ కింద రాస్తాం. సోల్డ్లో వచ్చింది కాబట్టి. అవునా? సో సండ్రీ డెబిటర్ మనం అప్పుగా ఇచ్చాం, మనం అప్పు ఇచ్చాము. సో సండ్రీ డెబిటర్ అవుతుంది. సో నెక్స్ట్ ఓచరింగ్ వచ్చేపాటికి జోనల్లో రాస్తాం. జోనల్ ఎలా రాస్తాం? బైలో జ్యోతి ఉంటుంది, టూలో కంప్యూటర్ ఉంటుంది. ఏది? బైలో వచ్చేపాటికి పర్సన్ ఉంటాడు. దేనికి? డెబిట్ పర్చేస్కి మాత్రమే బైలో పర్సన్ ఉంటాడు. అదే క్రెడిట్ పర్చేస్కి టూలో ఉంటాడు పర్సన్ నేమ్. ఓకే, యాజ్ ఎ పర్సన్ నేమ్ ఆర్ కంపెనీ నేమ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డెబిట్ పర్చేస్కి జోనల్ ఎలా రాస్తాం? బైలో జ్యోతి అంటాం, 12,000 అని ఎంటర్ చేస్తాం. తర్వాత టూలో కంప్యూటర్ అంటాం, ఎంటర్, సేవ్. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ జ్యోతి, ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, సో ఆ అమౌంటే మెన్షన్ చేస్తాం. ఈ విధంగా మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తాము. ఇదిగోండి, బైలో జ్యోతి, టూలో కంప్యూటర్. సో ప్రాబ్లం అనేది నోట్ చేసుకోండి త్వరగా. ఓకే, సెకండ్ తర్వాత నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్స్.
మీరు త్వరగానే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎక్కువ టైం ఉండదండి, త్వరగా నోట్ చేసుకోవాలి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి మీ ఫోన్లో. ఫస్ట్ ప్రాబ్లం తాలూకు ఆన్సర్స్. స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి. అండ్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంటుంది, కష్టపడండి. ఈజీయే, బట్ కాకపోతే జస్ట్ ఇక్కడ సింపుల్గా A1, A2, A3, A4 ట్రేడర్స్ అట్లా వచ్చారు. సో దాంట్లో అలా వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేయాలి, క్రెడిట్ ఆర్ డెబిట్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ ప్రాబ్లం మీరు ఎంత బాగా ప్రాక్టీసేషన్ చేస్తే మీకు క్రెడిట్ అండ్ డెబిట్ పర్చేజ్ మీద గ్రిప్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చండి త్వరగా. మళ్ళీ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు డౌట్స్ షేర్ చేయొద్దు. టైమింగ్ ఇచ్చినప్పుడు డౌట్స్కి టైం ఇస్తాను, ఆ టైంలో షేర్ చేయండి. డౌట్స్ వస్తే కనుక ఆ టైప్ ఆఫ్ టైమింగ్లో నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, త్వరగా పని అవుతుంది మీకు. సెకండ్ ప్రాబ్లం అందరూ ప్రతి ఒక్కరు క్లియర్గా నోట్ చేసుకోనండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు సెకండ్ ప్రాబ్లం కంపల్సరీ ప్రాక్టీసేషన్ చేయాలి. సెకండ్ ప్రాబ్లం మీరు ప్రాక్టీసేషన్ చేస్తేనే మీకు క్రెడిట్ అండ్ డెబిట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అండ్ వస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే మీకు దాని మీద అర్థమవుతుంది, గ్రిప్ వస్తుంది. సో ఓకే, సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ 10th పాయింట్ నుంచి.
సో ఆన్సర్స్ ఇవ్వండి. సెకండ్ ప్రాబ్లం ఇదే ఉంది, క్లియర్గా అందరూ నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం మటుకు కంపల్సరీ. ఓకే, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నారండి. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి డిస్ప్లే ఇస్తున్నాను. కడప డిస్ట్రిక్ట్ నుంచి జి శ్యామలాదేవి గారు, సార్ త్వరగా తీసుకొని. ఫస్ట్ ప్రాబ్లం, ఆన్సర్, ఫస్ట్ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే అండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేటికి బ్యాంక్ చెక్ ఎంట్రీస్. బ్యాంక్ చెక్ ఎంట్రీస్ ఇది కూడా సెంట్రీ క్రెడిటర్ డెబిటర్ మీద డిపెండింగ్ అయి ఉంటుంది. సో క్లియర్గా అనండి, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ చెక్ ఎంట్రీస్ అంటున్నాం అండి. సో ఈ బ్యాంక్ చెక్ ఎంట్రీస్ అనేది ఏంటి, ఎలాగూ అనేది చూద్దాం. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఈ సెంట్రీ క్రెడిటర్ అండ్ డెబిటర్ పర్పస్ కింద ఉంటుంది. ఎలాగూ అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పే టు గీత, లేదంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇలా సమ్ పర్టికులర్ పర్సన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జ్యోతి అని అలా ప్రీవియస్గా మనం చూసాం. ఇది సెంట్రీ క్రెడిటర్ సెంట్రీ డెబిటర్లో. లేదు ఇక్కడ క్యాష్ పేడ్ త్రూ బ్యాంక్ అన్నాం. సో అంటే అప్పుడు అకౌంట్లో బ్యాంక్ వేస్తున్నాం. సో అలాగే నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అన్నా. సో అప్పుడు ఎట్లా అంటే పర్టికులర్గా మన బ్యాంక్ ద్వారా, వాళ్ళు బ్యాంక్ ద్వారా వేసారు. అంటే ఏంటి, మన క్యాష్ పేడ్ త్రూ బ్యాంక్ అంటే మనం బ్యాంక్ ద్వారా చెల్లించాము, లేదంటే వాళ్ళు మనకి మనీ వేయాలనుకున్నప్పుడు వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్లో వేశారు అని అర్థం. ఓకే, సో లేదు అనుకుంటే డైరెక్ట్గా క్యాష్ ఇచ్చాము. ఇప్పుడు అలా కాకుండా మనం ఒక బిజినెస్లో ఉన్నప్పుడు మనకి చెక్స్ అనేవి వస్తాయి, అవునా? లేదు మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చెక్ ఇచ్చి పంపిస్తారు, అవునా? ఇదిగోండి చెక్ ఎలా వచ్చిందని, చెక్ మీద సమ్ వాల్యూ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ చెక్ ఇచ్చేసి పంపిస్తారు. మనమైనా మనం వేరే వాళ్ళకి చెల్లించాలన్నప్పుడు చెక్ చెప్పి పంపిస్తాం. ఇంతకుముందు క్లియర్గా చూడాలి అంటే మనకి మనం ఎప్పుడైతే అకౌంట్లో పేమెంట్ కానీ ఆ రిసిప్ట్ కానీ అకౌంట్లో త్రూ బ్యాంక్ వచ్చినప్పుడు మన బ్యాంక్ అనేది ఎంటర్ చేస్తున్నప్పుడు బ్యాంక్ అలొకేషన్స్ అని అడుగుతుంది. అంటే అక్కడ ఏంటది, బ్యాంక్ చెక్ ఎంట్రీస్. ప్రతిదీ ఒక బిజినెస్ కాన్సెప్ట్స్లో జరుగుతున్నప్పుడు ప్రతిదీ ప్రూఫ్గా ఉండాలి అనుకున్నప్పుడు అది చెక్ ద్వారానే జరుగుతుంది. సో చెక్ ద్వారా చెల్లిస్తారు. ఆ చెక్ ద్వారా చెల్లించినప్పుడు మనం ఎలా ఎంట్రీ చేస్తాము, వాడు పర్టికులర్గా చెక్ అనేది ఇచ్చాడు అనేది. ఇప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్గా మనం ఎందుకు రాయలేదు అంటే మనకి చెక్ అనేది చెప్పలేదు. జస్ట్ వాడు త్రూ బ్యాంక్ అన్నప్పుడు వాడు డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు, లేదంటే మనం బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇది దర్శింగ్ ఆ టైప్ ఆఫ్ మోడ్లో చేసాం. ఇక్కడ పర్టికులర్గా చెక్ ఇచ్చినప్పుడు వాడు పర్టికులర్గా నేను ఎందుకో చెక్ ఇచ్చాను, పలానా వాళ్ళకి చెక్ ఇచ్చాను, పలానా వాళ్ళ నుంచి నాకు చెక్ వచ్చింది అని అన్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా ఎంట్రీ చేస్తాం అనేది ఈ కాన్సెప్ట్ అండి. సో ఎలా ఎంట్రీ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఆ కాన్సెప్టేషన్ ఎలా చేస్తామని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కింద చూస్తే సొల్యూషన్స్ ఇక్కడ 2 ఇచ్చామండి. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది చూస్తే కనుక ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు గీత అని ఉంది. సో అంటే గీత అనే పర్సన్కి మనం ఆంధ్ర బ్యాంక్ నుంచి చెక్ ఇష్యూ చేశాము, అవునా? చెక్ అనేది ఇష్యూ చేశాము. సో ఆంధ్ర బ్యాంక్ నుంచి చెక్ ఇష్యూ చేసాం. చెక్ ఇష్యూడ్ అనగానే మనకి ఏంటి, ఏ బ్యాంక్ నుంచి ఇష్యూ చేసాము అనేది నేమ్ అనేది వస్తుంది.
అవునా, మీకు చెప్పాను సింగిల్ అంటే వాడు మనకి ప్రాబ్లం బ్యాంక్ చెక్ ఇష్యూడ్ అని వస్తాడు, బ్యాంక్ నేమ్ అప్పుడే. అదే మనకి కంపెనీ పరంగా మనకి 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పుడు పర్టికులర్గా బ్యాంక్ నేమ్ అనేది వస్తుంది. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను, ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాంక్ చెక్ ఎంట్రీస్కి వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎలా వస్తాయి అంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్గా 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాంక్ చెక్ ఇష్యూ టు గీత అని ఉంది. సో అంటే గీత అనే పర్సన్కి చెక్ ఇష్యూ అయింది అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చెక్ ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు. అవునా, సో చెక్ను బట్టి అతను సండ్రీ క్రెడిటరా డెబిటరా అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. చెక్ని బట్టి మనం ఆ సండ్రీ క్రెడిటరా డెబిటరా అనేది మనం ఐడెంటిఫికేషన్ చేస్తే బ్యాంక్ చెక్ ఎంట్రీస్ టాపిక్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేటువంటి ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు గీత అంటే గీత అనే పర్సన్కి ఆంధ్ర బ్యాంక్ నుంచి చెక్ ఇష్యూ చేసాం, ఎవరు మనమేగా ఇష్యూ చేసింది. సో మనం ఇష్యూ చేసాం, ఎవరికి ఇష్యూ చేసాం, గీత అనే పర్సన్కి ఆంధ్ర బ్యాంక్ నుంచి చెక్ ఇష్యూ చేసాం. సో అంటే అప్పుడు గీత అనే పర్సన్కి చెక్ ఇష్యూ చేసామంటే ఏంటి, మనం గీత అనే పర్సన్కి మనీ అనేది మనం ఇస్తున్నాం. అవునా, గీత అనే పర్సన్కి మనం మనీ ఇస్తున్నాం. చెక్ ఇచ్చామంటే అదే అర్థం, చెక్ మనం ఇచ్చామంటే ఏంటి అర్థం, మనం మనీ ఇస్తున్నట్లు లెక్క. అవునా, సో గీత అనే పర్సన్కి మనం మనీ ఇస్తున్నాం. మనం మనీ ఇస్తున్నాం అంటే ఏంటి అర్థం, అక్కడ మనం గీత అనే పర్సన్ దగ్గర అప్పు తీసుకున్నాం కాబట్టేగా మనం మనీ ఇస్తున్నాం, అంతే కదా. అవునా, సో అప్పుడు గీత అనే పర్సన్ ఏమవుతుంది, రుణదాత కాబట్టి అతను సండ్రీ క్రెడిటర్ అవుతాడు. గీత అనే పర్సన్ సండ్రీ క్రెడిటర్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ కనుక చూస్తే ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. సో అంటే హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి చెక్ వచ్చింది, మనకి చెక్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాము. అవునా, సో చెక్ అనేది రిసీవ్ చేసుకున్నామంటే హెచ్పి గ్యాస్ వాడు మనకి మనీ అనేది ఇవ్వాలి. వాడు మనకి మన హెచ్పి గ్యాస్ వాడు కాదు, హెచ్పి గ్యాస్ వాడే మనకి మనీ ఇవ్వాలి కాబట్టి వాడు మనకి ఏమి ఇచ్చాడు, చెక్ ఇచ్చాడు. చెక్ అనేది మనం తీసుకున్నాం, రిసీవ్ చేసుకున్నాం. సో సండ్రీ డెబిటర్. అవునా, సో అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, దానికి ఇక్కడ క్లియర్గా రాశానండి చూడండి. అవునా, ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు గీత అన్నప్పుడు లెడ్జర్లో ఎలా రాస్తాం, గీత లెడ్జర్లో వచ్చేపాటికి గీత అనే పర్సన్ సండ్రీ క్రెడిటర్ అవుతుంది. మనం చెక్ ఇష్యూ చేసాం, మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనం చెక్ ఇచ్చాం, మనం మనీ ఇస్తున్నాం అనుకున్నప్పుడు సండ్రీ క్రెడిటర్ అవుతుంది. అవునా, మన సండ్రీ క్రెడిటర్కే కదా క్యాష్ పెయిడ్ అంటాం, అంతేగాని సండ్రీ క్రెడిటర్కి క్యాష్ రిసీవ్డ్ అన్నాం కదా. క్యాష్ పెయిడ్ అలానా పర్టికులర్ నేమ్ అంటాం, సండ్రీ క్రెడిటర్ అవుతారు. సో సండ్రీ క్రెడిటర్ లెడ్జర్లో. ఓచరింగ్లో వచ్చేపాటికి దీనికి ఏమి జోనల్లోకి వెళ్ళదండి. సండ్రీ క్రెడిటర్ సండ్రీ డెబిటర్ అనే కానీ జోనల్లోకి వెళ్ళద్దు. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే జోనల్లో మనం ఎప్పుడు రాస్తున్నాము, పలానా వ్యక్తి దగ్గర పలానా అది కొన్నాము, అది కొన్నప్పుడు మనీ ఏమి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు జోనల్లోకి వస్తుంది. ఏది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్, ఇంతకుముందు చూస్తే కనుక ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రూపా అని ఉన్నాం, ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ లేదంటే లైక్ రమేష్ ఎనీథింగ్, ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ అన్న అంటే రమేష్ అనే పర్సన్ దగ్గర మనం ల్యాండ్ అనేది కొన్నాం, డబ్బులు ఇవ్వలేదు. సో ఆ ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్ కదా, ల్యాండ్ కొన్నాము అన్న ట్రాన్సాక్షన్ మనకి రాయాలి కాబట్టి సో అది అక్కడ అది ఒక ట్రాన్సాక్షన్, బట్ కానీ అక్కడ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఏం జరగలేదు. సో కాబట్టి అప్పుడు దాన్ని ఏం చేసాం, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కింద ఐడెంటిఫై చేసి దాన్ని జోనల్లో రాసాం. ఇక్కడ మీకు ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు గీత అంటే ఇది మనీయే కాదా, చెక్ అంటే మనీ ఇస్తున్నట్టే కాదా. అవునా, చెక్ అంటే మనీ ఇస్తున్నట్టే. సో అంటే ఇది వచ్చేవాడికి ఒక మనీ ట్రాన్సాక్షన్, ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఎప్పుడైతే మీకు మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అది పేమెంట్ రిసిప్ట్ కింద వెళ్తుంది అనుకున్నాం. ఈవెన్ మనం ప్రీవియస్గా చూసినటువంటి టాపిక్స్లో కూడా క్యాష్ పేడ్ టు రమేష్ అన్నప్పుడు, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి అన్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనం దేంట్లో రాసాం, జోనల్ రాసామా, పేమెంట్ రిసిప్ట్లోనే రాసాం. లైక్ సేమ్ అదే యాజ్ యూజువల్గా ఉంటుంది. అవునా, పేమెంట్ ఆర్ రిసిప్ట్. మనకి పర్టికులర్గా అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, గీత అనేది సంట్రీ క్రియేటర్ అంటున్నాం, ఏదో ఒకటి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఏదో ఒకటి తీసుకున్నామంటే వాడు చెప్పలేదు, వాడు నెక్స్ట్ చెప్తాడు. సో మీకు ఇక్కడ వచ్చినప్పుడల్లా పర్టికులర్గా 7 ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్లో అతను ఆ పర్సన్ ఏమవుతాడు, ఆ పర్సన్ పర్టికులర్గా సండ్రీ క్రెడిటర్ అవుతాడా సండ్రీ డెబిటర్ అవుతాడా అనేది ఐడెంటిఫికేషన్ చేయాలి. సండ్రీ డెబిటర్ ఆర్ క్రెడిటర్ అనేది ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం అనేది సింపుల్. ఏది, ఒక పర్టికులర్ ఒక ఐటెం కొన్నప్పుడు ఎలాగూ, లేదు ఒక మన బ్యాంక్ చెక్స్ ఇచ్చినప్పుడు ఎలాగూ, క్యాష్ ఇచ్చినప్పుడు ఎలాగూ. అవునా, ఇంతకుముందు మనకి చూసినట్టయితే క్యాష్ పేట్ నుంచి ఎలాగో సండ్రీ క్రెడిటర్ ఎలాగో సండ్రీ డెబిటర్ అనేది ఐడెంటిఫికేషన్ చేసాం. సో చెక్ ఇచ్చినప్పుడు ఎలా సండ్రీ క్రెడిటర్ అవుతారా సండ్రీ డెబిటర్ అనేది ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్కి ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు గీత అన్నాం. సో అప్పుడు దానికి లెడ్జరు గీత సండ్రీ క్రెడిటర్ అవుతుంది లెడ్జర్. ఓచరింగ్లో ఏం చేస్తాం, F5 అంటే చెక్ ఇష్యూ చేసాం, అంటే మన దగ్గర నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సో అది పేమెంట్ అవుతుంది. చెక్ ఇష్యూ చేసాం కాబట్టి మనీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి F5. అకౌంట్లో ఏమేస్తాం, ఆంధ్ర బ్యాంక్ ద్వారానే ఇస్తుంది, బై హ్యాండ్ ఇవ్వట్లేదు మనం, బ్యాంక్ ద్వారా చెక్ అంటే బ్యాంకు. సో అకౌంట్లో ఏ బ్యాంక్ చెక్, ఆంధ్ర బ్యాంక్ చెక్, అవునా, ఆంధ్ర బ్యాంక్ వేస్తాం, పర్టికులర్స్లో గీత వేస్తాం, ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అమౌంట్ అని చెప్పలేదు, సమ్ పర్టికులర్గా ప్రీవియస్గా మనకి క్యాష్ పెట్టి ఇలా అన్నప్పుడు అమౌంట్ అని చెప్పలేదు అన్నప్పుడు సేమ్ దీనికి కూడా యాజ్ యూజువల్గా వాడు పర్టికులర్గా అమౌంట్ ఇస్తే అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ అలాగే సెకండ్ ట్రాన్సాక్షన్స్ కనుక చూస్తే ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాం. సో ఇక్కడ మనకి చెక్ ఇష్యూ అవుతుందా రిసీవ్ వస్తుందనే చూడండి, అంటే చెక్ ద్వారా మనకి మనీ వస్తుందా వెళ్తుందా అనేది సండ్రీ డెబిటర్ క్రెడిటర్ అనేది డిపెండింగ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీనికి ఏం రాస్తాం, లెడ్జర్లో హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్కి సండ్రీ డెబిటర్ అని రాస్తాం, ఓచరింగ్ F6 ఎందుకు మనకి మనీ వస్తుంది, చెక్ రిసీవ్ అన్నాం, సో మనీ అనేది వస్తుంది. అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్, పర్టికులర్స్లో హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్. సో సేమ్ అనమాట, మీకు అందుకే ప్రీవియస్గా చెప్పాను, సంట్రీ క్రెడిటర్ సంట్రీ డెబిటర్ అనేది ఒక పర్సన్ కానీ కంపెనీ నేమ్ కానీ ఏదైనా ఉండొచ్చు, పర్టికులర్గా పర్సనే ఉండాలని లేదు, అవునా. సో అది కంపెనీ నేమ్ అయినా ఉంటుంది, ఆ పర్సన్ నేమ్ అయినా ఉంటుంది. సో ఇప్పుడు ఇదనమాట, ఏది బ్యాంక్ చెక్ ఎంట్రీస్లో ఎలా వస్తుంది, కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. దీన్ని బై ప్రాక్టికల్గా ప్రాబ్లంలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రాబ్లం 1. సో సాఫ్ట్వేర్లో నేను ఆల్రెడీ వేరే కంపెనీలో ఉన్నాను కాబట్టి సో ఇప్పుడు నేను కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి, ఎందుకు వేరే కంపెనీలో ఉన్నాను. ఇప్పుడు నేను రాసేది వేరే కంపెనీ తాలూకు ట్రాన్సాక్షన్స్. సో కాబట్టి కంపెనీ క్రియేషన్, ఆల్ ప్లస్ F1 ప్రెస్ చేసిన వస్తుంది, F3 ప్రెస్ చేసిన వస్తుంది. క్రియేట్ కంపెనీ, కంపెనీ నేమ్ ఏంటి, మిస్టర్ సత్య. కంట్రీ స్టేట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో అది మీకు సండ్రీ క్రెడిటర్ డెబిటర్లో మీకు కంట్రీ స్టేట్ అనేది కంపల్సరీ అవుతుంది. దానికి ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు స్టాక్ ఐటమ్స్ చెప్పినప్పుడు చెప్తాను. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, మల్టీ లెడ్జర్, ఆల్ ఐటమ్స్, మిస్టర్ సత్య, క్యాపిటల్ అకౌంట్. సెకండ్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI బ్యాంక్ అన్నాడు. సో అప్పుడు ఏం చేస్తాం, దీనికి SBI బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వన్, ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వన్ కనుక చూస్తే ఇక్కడ రెంట్ పెయిడ్ బై ఆంధ్ర బ్యాంక్ చెక్ అన్నాడు, 15,000 చెక్ నెంబర్ అనేది ఇచ్చాడు. సో అంటే రెంట్ పే చేసాం, ఆ ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇచ్చాం, చెక్ నెంబర్ అనేది కూడా మెన్షన్ చేశాడు. సో ఓకే, ఇప్పుడు దీనికి లెక్చర్ ఏం రాస్తాం, సేమ్ రెంట్ పెయిడ్ ఏమవుతుంది, రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంతేగాని మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ చెక్ అని ఏం లెక్చర్ రాదండి. ఓకే, నెక్స్ట్ salary paid, indirect expenses, enter. Next one, ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు కుమార్ 45,000 అంటున్నాడు ఇక్కడ, అవునా. 6th పాయింట్, ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు కుమార్. సో ఇక్కడ మనకి చెక్ ఆంధ్ర బ్యాంక్ అనే దానికి మనం ఆల్రెడీ లెక్చర్ రాసాము, సో దానికి మళ్ళీ లెక్చర్ రాసిన అవసరం లేదు. ఇక్కడ కుమార్ అనే వ్యక్తి మనకి సండ్రీ క్రెడిటర్ అవుతాడా డెబిటర్ అవుతాడా అనేది చూడాలి. చెక్ ఇష్యూడ్ అంటున్నాడు, సో అంటే మనం ఇచ్చాము, సో అంటే కుమార్కి మనం మనీ అనేది
ఇవ్వాలి కాబట్టి సో అతను సండ్రీ క్రెడిటర్ అవుతాడు. సండ్రీ క్రెడిటర్. సో నెక్స్ట్ వన్, డొనేషన్ రిసీవ్డ్. Donation received, indirect income. Next, interest paid. ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. నెక్స్ట్, ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు. సో అంటే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్కి మనం ఆల్రెడీ లెడ్జర్ అనేది రాసాము, సో అవసరం లేదు. ఇక్కడ సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇతను సండ్రీ క్రెడిటర్ అవుతాడా డెబిటర్ అవుతాడా అనేది చూడాలి. రిసీవ్డ్ అంటున్నాం, సో అంటే అతని దగ్గర నుంచి మనకి మనీ అనేది వచ్చింది, సో అప్పుడు అతను సండ్రీ డెబిటర్ అవుతాడు. సండ్రీ డెబిటర్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? క్యాష్ విత్డ్రా టు ఎస్బీఐ. సో ఇక్కడ ఎస్బీఐ దానికి మనం ఆల్రెడీ లెడ్జర్ అనేది రాసాం, సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సేవ్. సో లెడ్జర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, వోచరింగ్. ఇక్కడ చూస్తే నీ పీరియడ్ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా అదే ఉంది. ఎందుకు? నీ ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి రాసినప్పుడు తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ తీసుకున్నాను. అదే మన ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయితే అడుగుతుంది. F6 అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో మిస్టర్ సత్య. ఎంత పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 4 lakhs. సేవ్. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ 1 lakh అన్నాడు. సో అంటే అక్కడ ఇది వచ్చేవాడికి ఏమవుతుంది? కాంట్రాస్ట్ షార్ట్ కట్కి F4. అకౌంట్లో క్యాష్ డిపాజిట్కి ఉండాలి, అకౌంట్లో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్. ఇక్కడ మనం సింపుల్గా ఏ బ్యాంక్ అనేది అన్నాడో చూడండి. ఏ బ్యాంక్ అన్నాడు? ఎస్బీఐ అన్నాడు. ఎస్బీఐ పర్టికులర్స్లో క్యాష్ ఎంత? 1 lakh. డెనామినేషన్ అనేది అడుగుతుంది. అంటే సేవ్. నెక్స్ట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. అప్పుడు అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్, పర్టికులర్స్లో క్యాష్, ఇది కూడా 1 lakh అన్నట్టు. అంటే డినామినేషన్ అంటే చేస్తాం, అంటే సేవ్. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? రెంట్ పెయిడ్ బై ఆంధ్ర బ్యాంక్ చెక్ 15,000. చెక్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ప్రీవియస్గా రెంట్ పెయిడ్ అన్నప్పుడు అది మనకి పేమెంట్ కింద వెళ్తాం, మన దగ్గర నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అది వచ్చే ప్రొసీజర్ ఏం మారదు, పేమెంట్. ఎంటర్. ఇక్కడ మనం ఎలా ఇస్తున్నాం? బై చెక్ ద్వారా ఇస్తున్నాం. అకౌంట్లో ఏ బ్యాంక్ ద్వారా చెల్లిస్తున్నాం? అక్కడ ఆంధ్ర బ్యాంక్ ద్వారా చెల్లిస్తున్నాం, అవునా? ఆంధ్ర బ్యాంక్ చెక్ అన్నాడు. సో ఇక్కడ ఆంధ్ర బ్యాంక్. ఎంటర్. ఏమి ఇస్తున్నాం? రెంట్ పెయిడ్. ఎంత చెల్లిస్తున్నాం? 15,000. ఎంటర్. ఇక్కడ బ్యాంక్ అలొకేషన్ అని వచ్చినప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్లో ఏమనుంది? చెక్ అని ఉంది, అవునా? సో చెక్ ఏది? ఇక్కడ బ్యాంక్ అలొకేషన్. ఇక్కడ మనం చెక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏది? ఇక్కడ చెక్ రేంజ్ కింద నెంబర్ అనేది ఉంది, చూసారా? సో ఎంటర్. ఇక్కడ నెంబర్ ఏమని చెప్పాడు? నెంబర్ 450
772. చెక్ నెంబర్, డేట్ ఏదైతే ఉందో ఆ చెక్ మీద ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ అనేది మెన్షన్ చేస్తాం. ఎంటర్. నేరేషన్స్లో ఏమైనా రాసిన డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్. సేవ్. సో ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వన్, శాలరీ పెయిడ్ బై ఎస్బీఐ చెక్. సో 12,000. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, పేమెంట్ అవుతుంది. అకౌంట్లో ఏ బ్యాంక్ ద్వారా చెల్లించాం, ఎస్బీఐ. ఏం చెల్లించాం, శాలరీ పెయిడ్. ఎంత అన్నాడు, 12,000. అవునా, చెక్ చేసుకోండి, కంగారు ఏం లేదు. సో అక్కడ 12,000. చెక్ నెంబర్ ఎంత, 122,330. 122,330. ఎంటర్. ఇక్కడ చూస్తే ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు కుమార్ 45,000 అన్నాం. ఓకే, ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు కుమార్ 45,000. ఇదేమవుతుంది, ఇక్కడ ఇది జోనల్ కింద దాని కింద రాదండి. సో ఇదేమవుతుంది, పేమెంట్ కింద వెళ్తుంది. ఎందుకు, ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్ అంటే ఇష్యూ ఆ కుమార్ అనే పర్సన్కి మనం మనీ అనేది పే చేస్తున్నాం. అవునా, చెక్ ఇచ్చామంటే ఏంటి అర్థం, అక్కడ మనం మనీ ఇచ్చామన్నట్టు లెక్క. అవునా, బ్యాంక్ ద్వారా ఇచ్చాం, చెక్ ఇష్యూ చేసాం. సో అది పేమెంట్ అవుతుంది. F5, అది 6th వన్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం కాబట్టి ఓకే. ఏ బ్యాంక్ ద్వారా చెల్లించాం, ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్. ఎవరికి చెల్లించాం, క్లియర్గా ఇక్కడ చూసుకొని ఏ బ్యాంక్ అన్నాడు, ఎవరికి కట్టాము, ఎంత అమౌంట్ కట్టాము. సో అది కూడా ఇంపార్టెంట్. అవునా, మీరు అక్కడ ఆంధ్ర బ్యాంక్ బదులు ఎస్బీఐ బ్యాంక్ పెట్టద్దు. ఏ బ్యాంక్ ద్వారా చెల్లించాడు అనేది అక్కడ ఇంపార్టెంట్. మిస్టర్ కుమార్కి మనం ఆంధ్ర బ్యాంక్ ద్వారా చెక్ ఇచ్చాం. ఎంత ఇచ్చాము, ఎంత కావాలి, 45,000 చెక్ ఇచ్చాం. 45,000. అంట ఇక్కడ మనకి ఆన్ ఒక మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేది వస్తుంది. ఎప్పుడు సెంట్రల్ క్రెడిటర్ డెబిటర్కి వస్తుంది, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఇక్కడ ఆన్ అకౌంట్ ఎంటర్. ఓకే, సో నెక్స్ట్ ఎంటర్ అనగానే మళ్ళీ బ్యాంక్ అలొకేషన్ వస్తుంది. ఇక్కడ మనకి చెక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. సో చెక్ నెంబర్ ఎంత అన్నాడు, 750,321. చెక్ నెంబర్ అనేది చెక్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. ఇక్కడ మోస్ట్లీ వచ్చేవాటికి ఈ బ్యాంక్ చెక్ ఎంట్రీస్లో ఏదైతే ఉందో మీకు ఇంకా సమ్ డీటెయిల్స్ అనేవి ఉండేయండి. ఏది సెంట్రీ క్రియేటర్ వచ్చినప్పుడు, డెబిటర్ వచ్చినప్పుడు డీటెయిల్స్ అండ్ టాలీ ఓచర్ తాలూకు సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో మీకు స్టార్టింగ్లోనే ఆ ఓచర్ తాలూకు సెట్టింగ్స్ చెప్తే అందరూ కన్ఫ్యూజన్స్ వస్తారని సమ్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఈ పాయింట్స్ అనేవి మీరు అందరూ నేర్చుకుని ప్రాక్టీసేషన్ చేయగలుగుతారో నెక్స్ట్ నేను చెప్పే మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, అంటే ఈ చెక్ నెంబర్ అనేది కొన్నిసార్లు మనకి రిసిప్ట్లో అడగదు, పేమెంట్ వచ్చేవాడికి కరెక్ట్గానే వస్తుంది. సో ఎందుకు రాదు, ఎందుకు ఒకవేళ అడగనప్పుడు మనం దాన్ని ఎలా తీసుకురావాలి అనేది కూడా ఆప్షన్స్ ఉంటాయి. అవి సెట్టింగ్స్లో ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ కాకుండా క్లియర్గా ముందుగా చెప్తున్నాను. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ F6 పర్టికులర్ బ్యాంక్ అని చెప్పాడు, చెప్పలేదు. క్యాష్ డొనేషన్ రిసీవ్డ్ ఎంత, 9,000. ఇక్కడ మనం బేగా హెచ్పి ఇక్కడ వచ్చేవాడికి మనం బ్యాంక్ చెక్ ఎంట్రీస్ అంటున్నాం, ఎస్బీఐ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అంటున్నాం. మన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఏమి ఇవ్వలేదు. అది ఎలా ఇవ్వాలి, ఏ డీటెయిల్స్ ఇవ్వాలి అనేది కూడా నెక్స్ట్ మనకి చెప్తాం. ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో పేమెంట్ అవుతుంది, అకౌంట్లో బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేపాటికి వాడు ఏ బ్యాంక్ అన్నాడు, ఎస్బీఐ బ్యాంక్. అకౌంట్లో ఎస్బీఐ, ఇంట్రెస్ట్ పెయిడ్ ఎంత, 2,500. 2,500. ఎంటర్. సేవ్. నెక్స్ట్ వన్
ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25,000. ఓకే, చెక్ రిసీవ్డ్ అన్నాడు. సో అప్పుడు ఏమవుతున్నది, F6 రిసిప్ట్ అవుతుంది. ఇక్కడ అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్ పర్టికులర్స్లో సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత అన్నాడు, 25,000. 25,000 అంట. ఇక్కడ ఆన్ అకౌంట్ అంట అంట ఇక్కడ వచ్చింది చెక్ డేట్. ఇక్కడ వచ్చేపాటికి మనకి చెక్ టీడీ అని వచ్చింది. సో రిసిప్ట్కి వచ్చేపాటికి మనకి ట్రాన్సాక్షన్ టైప్ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీకు ఇక్కడ చూస్తే మనం ఇంతకుముందు ఇన్స్ట్రక్ట్ డేట్ అనేది అక్కడ చేసాం, అక్కడ డేట్ అని ఉంటుంది. సో బ్యాంక్ అనే చోట్ల మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుందో ఆ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాం, 501517. నేను చెక్ నెంబర్ అనేది మెన్షన్ చేయలేదు, నాకు చెక్ నెంబర్ అవైలబిలిటీ అనేది ఇవ్వలేదు. ఎందుకని, కొంతమందికి అకౌంట్లో ఐడియా ఉన్న వాళ్ళకి వస్తుంది. సో కొంతమందికి అనేది ఐడియా ఉండదు. సో ఎందుకు ఇవ్వలేదు అనేది మీకు అది నీకు చెప్తానండి. సో ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేవాడికి మనం చెక్ అనేది ఏది ఇప్పుడు మనం చేస్తున్న చెక్ ఏదైతే ఉందో మనం ఇష్యూ చేస్తున్నప్పుడు మన మీద దానికి చెక్ నెంబర్ అనేది ఉంటుంది. మనం డిపాజిటింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. డిపాజిటింగ్ ఉన్న చెక్కు, విత్డ్రాకి ఇచ్చే చెక్కు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి నెంబర్ ఎందుకు అడగట్లేదు అనేది అక్కడ మనం సెట్టింగ్స్ అనేది చేయలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వలేదు కాబట్టి ఇస్తుంది. పేమెంట్ దానికి ఆ క్వశ్చన్స్ అడగదు, రిసిప్ట్ దానికి అడుగుతుంది. సో ఓకే, మన నెక్స్ట్ వచ్చేవాడికి క్యాష్ విత్డ్రా టు ఎస్బీఐ. ఇది వచ్చేవాడికి కాంట్రా అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ఎస్బీఐ ఎంత విత్డ్రా చేసాం, 6,000. enter. యాక్సెప్ట్ చేస్తాం. సో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఇంకేమీ లేవు. సో మనకి నెక్స్ట్ చూస్తే కనుక బ్యాలెన్స్ షీట్కి వెళ్తే మనకి ఏమొచ్చింది, నెట్ లాస్ వచ్చింది. అంతా లాస్ ఎంత వచ్చింది, 20,500. బ్యాలెన్స్ షీట్ టోటల్ 4 lakhs. 20,500 బ్యాలెన్స్ షీట్ 4 lakhs. మీకు చెక్ నెంబర్స్ రాసినా రాయకపోయినా మీకు ఆన్సర్స్ ఏమీ రాంగ్ రావు. చెక్ నెంబర్స్ అనేవి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఏ చెక్ ఇన్స్టాల్ చేసాం ఆ చెక్ నెంబర్ ఏంటి అనేది డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవటం మనకు ఉంటుందండి. సో మీకు వాల్యూస్ ఎప్పుడు మీరు వాల్యూస్ రాంగ్ అయినంత వరకు మీకు నెట్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా ఏమీ రాంగ్ రావు. సో మీకు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి. సో సమ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇన్వాయిస్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఇన్వాయిస్ని మనం ప్రింట్ ఎలా చేయాలి, పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, టాలీలో ఉన్నప్పుడనే ప్రింట్ ప్రివ్యూ ఎలా చేయాలని సమ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో మీకు అవన్నీ 3D ప్రాక్టికల్ ఉంటుంది. సో అది చెప్పాలంటే మీకు సమ్ ఈ డీటెయిల్స్ ఎప్పుడైతే ప్రాక్టికల్ వచ్చిందో నేను చెప్పేది అర్థం అవుతుంది. నేను ఏదైతే థియరీ చెప్తున్నానో అప్పుడు మీకు అర్థం అవుతుంది, విస్క్ అనేది రాదు. ఓకే, సో ఆ డీటెయిల్స్ అని ఉంటాయి. సో జస్ట్ వచ్చేవాడికి మనకి బ్యాంక్ చెక్ ఎంట్రీస్ వచ్చినప్పుడు ఏ విధంగా ఏ పర్పస్ కింద ఎలా ఎంటర్ చేస్తాం అనేది ఉంటుంది. సో అందరూ కూడా ఒకసారి నోట్ చేసుకోనండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. మీరు త్వరగా నోట్ చేసుకుంటే టైం బట్టి మీకు నెక్స్ట్ టాపిక్ చెప్పగలుగుతాను.
అప్పుడు వన్ అనేది నోట్ చేసుకోనండి. సో ఓకే, కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్యామల అండ్ వెస్ట్ గోదావరి నుంచి గణేష్ అండ్ కర్నూలు నుంచి వై వీరేష్ ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. సో సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ నుంచి లెడ్జెస్ ఎలా రాస్తాము ఏంటనే చూద్దాం. సో లెడ్జెస్ ఫస్ట్ పాయింట్కి మిస్టర్ సత్య క్యాపిటల్ అకౌంట్, అండ్ సెకండ్ వన్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, అండ్ నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అని గ్రూప్లో వేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ మనకి లెడ్జెస్లో వచ్చేవాడికి సేమ్ అదే చూస్తాం, అది బ్యాంక్ ద్వారా చెల్లించాము అనేది ఉండదు. మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే ఫిఫ్త్ పాయింట్ శాలరీ పెయిడ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే ఆంధ్ర బ్యాంక్, మనం ఆల్రెడీ దీనికి ప్రీవియస్గా బ్యాంక్ అనేది రాసాం. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు కుమార్, ఆంధ్ర బ్యాంక్కి లెక్చర్ రాసాం కాబట్టి అవసరం లేదు. మిస్టర్ కుమార్ అనేవాడు ఏమవుతాడు, చెక్ ఇష్యూ చేసాం కాబట్టి అతను సండరీ క్రెడిటర్ అవుతాడు. సో కుమార్ అంట లెడ్జెస్ గ్రూప్లో వచ్చేవాడికి సండరీ క్రెడిటర్ అనేది అంటే చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేపాటికి డొనేషన్ రిసీవ్డ్ టైప్ చేస్తాం, ఇండైరెక్ట్ ఇన్కమ్. అలాగే ఎయిత్ వన్ ఇంట్రెస్ట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ నైన్త్ వన్ ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ లెడ్జర్ రాస్తాం. సో సూర్య పైప్స్ అంటే చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి సూర్య పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెడతాం. అది గ్రూప్ వచ్చేపాటికి సండరీ డెబిటర్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాష్ విత్డ్రా టు ఎస్బీఐ అంటాం. సో ఇక్కడ వచ్చేవాడికి ఎస్బీఐ అని మనం ఆల్రెడీ లెడ్జర్ రాసాం కాబట్టి మెన్షన్ చేయవలసిన లేదు. సో దీంతో లెడ్జెస్ అనేవి సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఓచరింగ్ వచ్చేపాటికి మేము ఫస్ట్ వన్ వచ్చేవాడికి F6 అవుతుంది. అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ సత్య 4 lakhs ఎంటర్ సేవ్. సెకండ్ వన్ వచ్చేవాడికి కాంట్రా F4 షార్ట్ కట్కి. సో క్యాష్ డిపాజిటెడ్ అన్నాం కాబట్టి అప్పుడు ఏముంటుంది, అకౌంట్లో బ్యాంక్ ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ పర్టికులర్స్లో క్యాష్ 1 lakh rupees డెనామినేషన్ అనేది అడుగుతుంది, ఎంటర్ చేస్తాం, సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్, ఇది కూడా కాంట్రా F4, అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, పర్టికులర్స్లో క్యాష్ 1 lakh rupees, ఎంటర్, సేవ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ పాయింట్ రెంట్ పెయిడ్ బై ఆంధ్ర బ్యాంక్ చెక్ అంటాం. సో ప్రీవియస్గా చూసినట్టయితే ఈ ట్రాన్సాక్షన్ మనం రెంట్ పెయిడ్ ఏదైతుందో పేమెంట్ వేస్తాం. ఇంతకుముందు మనకి బ్యాంక్ అలొకేషన్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేసేస్తా ఉన్నాం. సో ఆ బ్యాంక్ అలొకేషన్లో చెక్ నెంబర్ అనేది ఉంటుంది, ఉంటుందండి. సో ఆ చెక్ అనేది చూస్తాం. సో అప్పుడు మనం అది ఏం చేస్తాం, ఎంటర్ చేస్తాం. ఇది ఆ బ్యాంక్ అలొకేషన్లో చెక్ నెంబర్ ఏదైతే ఉందో ఆ చెక్ నెంబర్ ఒకటే ఎంటర్ చేస్తాం. మిగతా ట్రాన్సాక్షన్ అంతా యాజ్ యూజువల్గా ఉంటుంది, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన వాళ్ళు. అవునా, అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, పర్టికులర్స్లో రెంట్ పెయిడ్ 15,000 ఎంటర్ చేస్తాం. బ్యాంక్ అలొకేషన్ వచ్చినప్పుడు చెక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ శాలరీ పెయిడ్, ఫిఫ్త్ వన్, దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్గా చేస్తాం. అకౌంట్లో ఎస్బీఐ ఏ చెక్ అన్నాడు అనేది గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ అన్నది అనేది గుర్తుపెట్టుకోండి. సో అకౌంట్లో ఎస్బీఐ పర్టికులర్స్లో శాలరీ పెయిడ్ 12,000 అంటాం, ఎంటర్. బ్యాంక్ అలొకేషన్ వచ్చినప్పుడు అక్కడ చెక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం, సేవ్. ఓకే, అండ్ అక్కడ
ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్. మీకు చెక్ నెంబర్ రాంగ్గా రాసినా పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. ఏంటంటే చెక్ నెంబర్ అనేది ఇన్ఫర్మేషన్ కోసం మనకి నేరేషన్స్ కింద వెళ్తుంది. అది మొత్తం మనకి ఎప్పుడైతే మనం ప్రింట్అవుట్ ఇస్తామో అప్పుడు అది ఆ చెక్ నెంబర్స్ ఇవన్నీ వస్తాయి. డీటెయిల్స్ కింద మనం ప్రతిదీ ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు కుమార్ 45,000 అంటాం. సో ఇక్కడ వచ్చేవాడికి ఇది ఏమవుతుంది, మనకి మనీ అనేది వెళ్ళిపోతుంది. సో పేమెంట్ అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది. పర్టికులర్స్లో కుమార్ 45,000 అక్కడ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అడుగుతుంది, అక్కడ ఆన్ అకౌంట్లో ఉంచుతాం. సో నెక్స్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అగైన్ ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బ్యాంక్ అలొకేషన్ అడుగుతుంది. అప్పుడు చెక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. సో సేవ్ ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. డొనేషన్ రిసీవ్, ఇది కూడా ఏమవుతుంది, F6 రిసిప్ట్. డొనేషన్ రిసిప్ట్ త్రూ బ్యాంక్ అనేది ఏం చెప్పలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్ ఉంటుంది. పర్టికులర్స్లో డొనేషన్ రిసీవ్డ్ 9,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ 8th వన్ ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ SBI బ్యాంక్. ఏం చేస్తాం, దానికి వచ్చేవాడికి ట్రాన్సాక్షన్ F5 పేమెంట్. అకౌంట్లో SBI ఉంటుంది. పర్టికులర్స్లో ఇంట్రెస్ట్ పెయిడ్ టు ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య పైప్స్ లిమిటెడ్ అంటాం. సో ఇక్కడ వచ్చేపాటికి మనకి ఏమొస్తుంది, రిసిప్ట్ అవుతుంది. అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది. పర్టికులర్స్లో సూర్య పైప్స్. ఇక్కడ వచ్చేవాడికి ఆన్ అకౌంట్ అని పెడతాం. 25,000 ఎంటర్. చెక్ నెంబర్ అనేది ఇక్కడ అడగదు. సో ఎందుకు అడుగుతుంది, ఇంకా మీకు చెక్ నెంబర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, అవి మెన్షన్ చేస్తాను. కొంతమందికి అడుగుతుంది. సో ఆ డీటెయిల్ మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ టాపిక్ ఒకటి వస్తుంది, అప్పుడు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా. క్యాష్ విత్డ్రా వచ్చేప్పటికి F4 కాంట్రా. అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో SBI 6,000 ఎంటర్ సేవ్. మనకి ప్రాబ్లం కనుక చేసినట్టయితే నెట్ లాస్ వస్తుంది. సెకండ్ ప్రాబ్లం డిస్ప్లే ఇస్తాను, ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం డిస్ప్లే ఇస్తున్నాను, త్వరగా నోట్ చేసుకోనండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి.
ప్రాబ్లం వన్ ఆన్సర్స్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. సో ఓకే అండి. సో అందరూ నోట్ చేసుకున్నారు కదా? సో అందరూ అన్ని ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నారా? అందరూ నోట్ చేసుకున్నారు, కన్ఫర్మ్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చాలా చిన్నదేనండి, ఈజీగా ఉంటుంది. పార్ట్నర్షిప్. ఇక్కడ పార్ట్నర్షిప్ అంటాం. సో పార్ట్నర్షిప్ అనేప్పటికీ మీకు అందరికీ చేసే ఐడియా ఉంటుంది. సో ఏంటి అంటే, ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు పర్టికులర్గా ఒక బిజినెస్ అంటే ఓనర్ ఒకళ్ళే ఉండాలి, పర్టికులర్గా ఓనర్ ఒక్కలే ఉండాలి అనేది ఏముండదండి. సో ఎందుకంటే ఒక సమ్ బిజినెస్ అనేవి చేసినప్పుడు ఒక ఇద్దరు కలిపి ఇద్దరు ముగ్గురు కలిపి పార్టిసిపేట్ చేసి పార్ట్నర్షిప్ కింద కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అవునా? సో అంటే మనకి ఇప్పటి వరకు మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైతే ఒక బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ని మనం చెప్తున్నామో, అది ఒక పర్టికులర్గా ఒక ఓనర్ ఉన్నప్పుడు మనం అది చేసాం. సో అదే మన బిజినెస్కి పార్ట్నర్షిప్ ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎలా అనేది రాస్తాము, ఎలా చేస్తాము, ఏమన్నా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా, ఇంకా అడిషనల్గా ఏమైనా ఉంటాయా అనేది పాయింట్స్ అనేవి ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ కనుక చూస్తే పార్ట్నర్షిప్కి వచ్చేపాటికి ఏంటంటే పర్టికులర్గా మీకు ప్రాబ్లంలు వచ్చేపాటికి మోడిఫికేషన్స్ ఏ ఉండవండి, సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. మనం ఇంతకు ముందు లెడ్జెస్ని ఎలా అయితే ఐడెంటిఫికేషన్ చేస్తామో, ఓచరింగ్ ఎలా ఎంటర్ చేస్తాం, సేమ్ పాయింట్స్, ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఉండదు, ఏంటి ఈ పార్ట్నర్షిప్ అసలు ఏంటి అంటే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్షిప్ అనేప్పటికీ ఒక ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇద్దరు ముగ్గురు మీరు మీ ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, రైట్, బాగానే ఉంది. సో అంటే ఇద్దరు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్కి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరు అర్హులు, అవునా? సో అంతే కదా, లాభం వచ్చింది అనుకోండి ఇద్దరు పంచుకుంటారు, నష్టం వచ్చింది అనుకోండి ఇద్దరు పంచుకుంటారు. అదే ఒక వ్యక్తి అన్నప్పుడు అసలు మొత్తానికి బాధ్యత ఒక వ్యక్తి వహించాల్సి ఉంటుంది, ఏది ఓనర్ ఒకళ్ళు అయినప్పుడు. సో ఇక్కడ ఓనర్ ఇద్దరు ముగ్గురు ఎన్నైనా ఎంతమంది అయినా ఉండొచ్చు బిజినెస్కి. పార్ట్నర్షిప్ షేర్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ ఫ్రెండ్ కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, బైట్ బాగానే ఉంది. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ లాభం వచ్చినా నష్టం వచ్చినా పంచుకుంటా ఉన్నాం. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా 50-50 కాదు కదా. ఇప్పుడు లాభం వచ్చింది 50-50 అవుతుందా? ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 లక్షలు 3 lakhs అవుతుంది. నువ్వు 2 లక్షలు వేసావు, మీ ఫ్రెండ్ 1 లక్ష రూపాయలు వేసాడు, 3 లక్షలు గ్యాదర్ అయినాయి. సో బిజినెస్ స్టార్ట్ చేశారు. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు లాభం వచ్చింది. సో లాభం వచ్చినప్పుడు 50-50 కింద లాభం షేర్ చేసుకుంటారా? కాదు కదా. మీ ఫ్రెండ్ వేసింది 1 లక్ష రూపాయలు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసింది 2 lakhs. అంటే ఏంటి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రకారం ప్రాఫిట్ అయినా లాస్ అయినా పెంచుకుంటావు, అవునా? అంతే కదా. ఇప్పుడు నువ్వు 2 lakhs వేసావు, అవునా? నువ్వు అతను 1 lakh వేసాడు, 60% నీదే ఉంది. సో నీకు పర్సంటేజ్ ప్రకారంగా ఎంతైతే వేసారో ఆ పర్సంటేజ్ పరంగా
వేస్తా. అదే మీ ఫ్రెండ్ ఇప్పుడు 2 lakhs బిజినెస్ అయిందని, అదే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు నువ్వు 1,00,000 వేసావు, 1,50,000 వేసావు, మీ ఫ్రెండ్ 1,50,000 వేసావు, అప్పుడు ఏమవుతుంది? 50-50 అవుతుంది. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ రేషియో అక్కడ ఎంత అవుతుంది? 50%, 50% వచ్చింది. సో కాబట్టి అప్పుడు ప్రాఫిట్ అనేది 50%, 50% కింద చేస్తాం. అవునా? సో ఆ టైప్ ఆఫ్ పరంగా. లేదు నువ్వు 2 lakhs, మీ ఫ్రెండ్ 1 lakhs వేసావు అన్నప్పుడు నువ్వు 60%, అతను 40% వేస్తుంది. అప్పుడు ఏవైనా ప్రాఫిట్ ఎలా అయితే పర్సంటేజ్ పంచుకుంటున్నావు, ఎక్కువ హై అండ్ పర్సంటేజ్ నీకు ఉంటుంది. ఎందుకు? ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసావు. అలాగే లాస్ కూడా నీకే ఉంటుంది. లాస్ వచ్చినప్పుడు నీకు 60% లాస్ వస్తుంది, అతనికి 40% వెళ్తుంది. సో అంటే డిపెండ్స్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే ఉందో దాని పరంగా ప్రాఫిట్ అయినా లాస్ అనేది షేర్ చేస్తాం. సో అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ పార్ట్నర్షిప్కి వచ్చేటప్పుడు మనం టాలీలో ఏ పాయింట్స్ తీసుకోవాలి, ఏ పాయింట్స్ మోడిఫికేషన్ చేయాలంటే, ఇక్కడ టాలీలో వచ్చేప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ బిజినెస్ పెట్టినా అది పార్ట్నర్షిప్ ఎంతమంది అయినా, ఇద్దరైనా ఉండి, ముగ్గురైనా ఉండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దాని యొక్క ట్రాన్సాక్షన్స్ ఒకటే. అవునా? ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ఒకటే, అది ఓనర్ ఒకళ్ళైనా ఇద్దరైనా. సో ఇక్కడ ఇప్పుడు ఇద్దరున్నప్పుడు మనం ఎప్పుడు చేస్తాం? చివరిలో లాభం ఒక్కటే పంచాలి. అవునా? అంతే కదా? మిగిలిన టైమింగ్లో ఇక డిఫరెన్స్ ఏమి ఉండదు. అవునా? సేమ్ అదే యాజ్ పద్ధతిగా ఇక్కడ చేస్తాం. ఎందుకు అంటే ఎప్పుడు ప్రాఫిట్ ఎప్పుడు పంచుతాం? ట్రాన్సాక్షన్స్ అంతా లాభం అయినప్పుడు. ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఇదిగో లాభం ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనేది చెప్తుంది కదా, అప్పుడు ఆ అమౌంట్ని షేర్ చేస్తాం. అంతే కదా? ఇంత మధ్యలో ఇంకా పార్ట్నర్తో పని ఏముంది? అవునా? మనకి ఓనర్తోనే పని ఉండదు, ఇంకా పార్ట్నర్స్తో పని ఉంటుంది. సో మన ప్రాబ్లమ్స్లో కూడా సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఓపెనింగ్లో ఎలా వచ్చేవాడికి ఏంటంటే క్యాపిటల్ అకౌంట్స్ 2 వస్తాయి. ఎందుకు? ఇద్దరు ఓనర్లు కాబట్టి ఇద్దరు అకౌంట్లు వస్తాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను. ఏది? మనం లెడ్జర్స్ క్రియేషన్ చేసేటప్పుడు నేమ్ క్యాపిటల్ అకౌంట్ వేస్తాం. ఒకళ్ళ కంపెనీ నేమ్ ఓనర్ ఆఫ్ ది ఒకళ్ళే కాబట్టి ఒకటే వస్తుంది. అదే ఇద్దరు వస్తే ఇద్దరికి వేస్తాము, 2 క్యాపిటల్ అకౌంట్స్ వస్తాను. సేమ్ అదే యాజ్ యూజువల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి దాన్ని ఏం వేస్తాం? ఇప్పుడు లాస్ట్లో చేసేటప్పుడు బైలో ప్రాఫిట్ అండ్ లాస్ వేస్తాం. ఏది? బైలో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, జోనల్లో రాస్తాం. ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత. అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చూస్తే రాజు అండ్ రఫీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఎంత? 50%, 50%, 30,000 ప్రాఫిట్ అనేది వచ్చింది కంపెనీకి. అప్పుడు మనం దాన్ని ఎలా రాస్తాము? 30,000తో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏది? ప్రాబ్లం మొత్తం అయిపోయిన తరువాత, మధ్యలో ఉండదు. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడు వస్తుంది? ప్రాబ్లం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే వస్తుంది, దానికి ముందుగా ప్రొడ్యూస్ అవ్వదు కదా. అవునా? సో ఇదంతా ప్రొసీజర్ కూడా మనకి ప్రాబ్లం అయిన తర్వాతే ఉంటుంది. ఏది? F7 ఏది తర్వాత బైలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాం. 30,000 ఎంత షేర్ చేస్తున్నాం అనేది ఇక్కడ వేస్తాం. 50-50 కాబట్టి 15,000, 15,000 అనేది ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఏం చేస్తాం? F5 పేమెంట్, అంటే కట్టేసాం, పే చేస్తున్నాం. రాజు అనే పర్సన్ వచ్చి తనకి వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళాడు, పే చేస్తున్నది. ఇదేది? జర్నల్లో బై డిఫాల్ట్గా రాసుకుంటాం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే పే చేస్తామో అప్పుడు పేమెంట్లోకి వెళ్తుంది. పార్ట్నర్షిప్లో అయితే మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ వస్తుంది. పార్ట్నర్షిప్ లేకుండా ఈ ట్రాన్సాక్షన్ రాదు, జర్నల్ ట్రాన్సాక్షన్ రాదు. ఓకే. సో ఇది జస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గానే ఉంటుంది. మనకి ఎలా చేస్తాము ఏంటి అనేది ఒకసారి ప్రాబ్లం చూపిస్తాను, చూడండి ప్రాక్టికల్గా. ఇక్కడ చూస్తే మిస్టర్ మోహన్ అండ్ వాసు స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 1 lakh ఈచ్ అన్నాడు. అనొచ్చు అంటే ఇక్కడ మిస్టర్ మోహన్ అండ్ వాసు అనే వ్యక్తులు బిజినెస్ స్టార్ట్ చేశారు విత్ 1 lakh ఈచ్. అంటే అక్కడ అతని బిజినెస్ యొక్క కాస్ట్ ఎంత? 2 lakhs. బిజినెస్ స్టార్ట్ చేసింది ఎంత? 2 lakhs. ఒక్కొక్కరు ఎంత వేశారు? 1 lakh. ఇక్కడ 1 lakh ఈచ్ అన్నాడు. 2 lakhs అని మెన్షన్ చేయకుండా 1 lakh ఈచ్ అని, అంటే ఒక్కొక్కరు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అప్పుడు మొత్తం బిజినెస్ టోటల్ కాస్ట్ ఎంత? 2 lakhs. ఓకే. అది అలా గుర్తుపెట్టుకోండి. అది పర్టికులర్గా ప్రతిదీ ఇలా అమౌంట్ అనేది చేయడు. సో మనం అలా రికగ్నైజింగ్ చేయాలి. సో ఇప్పుడు మన కంపెనీ క్రియేషన్. మిస్టర్ మోహన్ అండ్ వాసు అంటాం. సేవ్. కంపెనీ అనేది క్రియేషన్ చేసాం. నెక్స్ట్ వన్,
లెడ్జర్ సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇందులో ఎటు ప్రొసీజర్ ఏమీ మారదండి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్, ఓచరింగ్ అంతే, మల్టీ లెడ్జర్స్. సో ఇక్కడ జస్ట్ ఫర్ లెడ్జర్లో మనకి ఏం ఓన్లీ జస్ట్ మనకి లెడ్జర్లో మాత్రమే చేంజ్ అవుతుంది. ఓచరింగ్ ఎప్పుడు చివరి ప్రాబ్లం అయిపోయిన తర్వాత రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు ఇక్కడ మిస్టర్ మోహన్ క్యాపిటల్ అకౌంట్, మన కంపెనీ నేమ్ కలిపి రాసాం కదా అని చెప్పి ఇక్కడ మిస్టర్ మోహన్ అండ్ వాసు అని చెప్పేసి నేమ్ లెడ్జర్లో క్యాపిటల్ అకౌంట్ పెడితే కుదరదు. ఎందుకు, మనం ప్రాఫిట్ షేర్ చేసినప్పుడు మోహన్కి ఎంత ఇస్తున్నాం, వాసుకి ఎంత ఇస్తున్నాం అనేది చూడాలి అనుకున్నప్పుడు అక్కడ లెడ్జర్ విడిగా ఉంటేనే షేర్ చేయడం కుదురుతుంది. సో అందుకే ఎంతమంది ఇన్వెస్ట్మెంట్స్ వస్తారో అంతమంది కూడా విడిగానే మనం క్యాపిటల్ అకౌంట్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మిస్టర్ వాసు అంట క్యాపిటల్ అకౌంట్ సేవ్. మిగతా ఏమైతే ఉందో ఇంకా పాయింట్స్ అన్ని కూడా యాజ్ యూజువల్గా ఉంటుంది లెడ్జర్స్, ఎందులో ఎటువంటి చేంజ్ ఉండదు. ల్యాండ్ పర్చేజ్ అన్నాం, ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్ అన్నాం. సో ల్యాండ్కి రాసాం A1 ట్రేడర్స్, ఏమవుతుంది సండ్రీ క్రెడిటర్ అవుతుంది, సండ్రీ క్రెడిటర్ అంట. నెక్స్ట్ ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్, అవునా, B1 ట్రేడర్స్ ఏంటి సోల్డ్లో ఉంది. సో అంటే ఏంటి సోల్డ్లో కనుక ఉంటే మనకి అది ఏమవుతుంది సండ్రీ డెబిటర్, B1 ట్రేడర్స్ సండ్రీ డెబిటర్స్ అంట. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ SBI అన్నాడు. సో మనం B1 ట్రేడర్స్కి ఆల్రెడీ లెడ్జర్ రాసాం కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేవాడికి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అన్నప్పుడు ఇక్కడ వాడు బ్యాంక్ నేమ్ అనేది ఏం చెప్పలేదు. బ్యాంక్ నేమ్ ఎక్కడ చెప్పాడు, 4th పాయింట్లో చెప్పాడు. చూడండి మనకి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ SBI అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ SBI అకౌంట్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది, SBI బ్యాంక్ అకౌంట్. సో అక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ ఏం చెప్పడానికి మీకు క్లియర్గా కంపల్సరీ బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాడు. ఓకే, అదే 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పుడు కంపల్సరీ ఆ ట్రాన్సాక్షన్ ఏ బ్యాంక్ నుంచి జరిగింది అనేది కూడా కంపల్సరీ ఇంటిమేషన్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ క్యాష్ పేడ్ టు A1 ట్రేడర్స్. A1 ట్రేడర్స్కి మనం ఆల్రెడీ లెడ్జర్ అనేది రాసాం, సో అవసరం లేదు. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఆఫీస్ ఇన్కమ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది అంట. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఏమీ లేవు కాబట్టి సేవ్. లెడ్జర్స్ కంప్లీటేషన్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంటింగ్ వచ్చేస్ F6. ఇక్కడ వర్చువల్ లిస్ట్ ఏం చేస్తాం, అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ మోహన్ ఎంత తెచ్చారన్నారు, 1 lakh ఈచ్ అన్నాడు. అదే పర్టికులర్గా వాడు చెప్పాడు ఇంకో మోహన్ 1,50,000, వాసు 1 lakh అని, అప్పుడు ఎంటర్ చేస్తాం. ఓకే, మిస్టర్ మోహన్ ఎంత 1 lakh ఎంటర్ సేవ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అకౌంట్లో క్యాష్, ఈసారి మిస్టర్ వాసు ఎంటర్ 1 lakh సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్ అన్నాడు. సో ఇదేమవుతుంది జోనల్ క్రెడిట్ పర్చేస్ అవుతుంది. సో ఇక్కడ F7 జర్నల్లో ఇక్కడ ఏం చేస్తాము, క్రెడిట్ పర్చేస్కి ఏముందని చెప్పాను, క్రెడిట్ పర్చేస్కి నేమ్ ఎక్కడ ఉంటుంది, 2లో ఉంటుంది. సో ఇక్కడ బైలో ఏముంటుంది, ల్యాండ్ ఎంత పెట్టుకున్నాం 25,000 అంటే 2లో పర్టికులర్గా ఎవరి దగ్గర A1 ట్రేడర్స్ దగ్గర కొన్నాం. సేవ్.
enter on account save. నెక్స్ట్ వన్ ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్ అన్నాడు. సో అంటే B1 ట్రేడర్స్కి మనం అమ్మాం. సో ఇది కూడా జర్నల్ అవుతుంది. ఇక్కడ పైలో ఏముంటుంది, B1 ట్రేడర్స్ ఉంటుంది. ఎంతకు అమ్మాము, 60,000కి అమ్మాం. 60,000 ఎంటర్ ఆన్ అకౌంట్ 2లో ఏమమ్మాం, ల్యాండ్ అనేది అమ్మాం. ఎంటర్ సేవ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ SBI అన్నాడు. సో అంటే అక్కడ మనకి మనీ అనేది వచ్చింది. సో ఏం చేస్తున్నాం అక్కడ మనం, అప్పుడు పేమెంట్ మనీ అనేది వచ్చింది కాబట్టి సో రిసిప్ట్ అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో B1 ట్రేడర్స్ అనా ఎంత, 60,000 ఆన్ అకౌంట్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 20,000. సో అప్పుడు కాంట్రా అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో SBI ఎంత అన్నాడు, 20,000 ఎంటర్. డెనామినేషన్ ఏమీ అడగలేదు, ఎందుకు, మనకి మనం ఆల్రెడీ అక్కడ వచ్చేవాడికి విత్ ట్రాక్ అనేది రాస్తుంది. సో అక్కడ విత్ ట్రాక్ అనేది రాస్తున్నాం. సో సార్ ఇక్కడ ప్రీవియస్గా రిసిప్ట్లో అక్కడ బ్యాంక్ ఉండాలి, నేను క్యాష్ అనేది పే చేశాను. సో ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ పేడ్ టు A1 ట్రేడర్స్. ఏమవుతుంది అది, పేమెంట్ అకౌంట్లో క్యాష్, అక్కడ అకౌంట్లో క్యాష్ ఉంటుంది. ఎందుకు, వాడు పర్టికులర్గా బ్యాంక్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో A1 ట్రేడర్స్ ఎంత చెల్లించాలి, 25,000 ఎంటర్ ఆన్ అకౌంట్ సేవ్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ 20,000 అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత, 20,000. నెక్స్ట్ ఆఫీస్ ఇన్కమ్ 60,000 రిసిప్ట్ అవుతుంది. అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ఆఫీస్ ఇన్కమ్ ఎంత, 60,000 ఎంటర్ సేవ్. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్ చూస్తాం. ప్రాఫిట్ 40,000, 2,75,000 ఖాళీ అయిందా, ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ 40,000, బ్యాలెన్స్ షీట్ 2,75,000. అలాగే నెక్స్ట్ కరెంట్ అసెట్స్లోకి వెళ్తే క్యాష్ హ్యాండ్ 2,35,000, బ్యాంక్ హ్యాండ్ 40,000 ఖాళీ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి ప్రాఫిట్ అనేది వచ్చింది కాబట్టి ప్రాఫిట్ని షేర్ చేస్తున్నాం. ఓకే. సో ప్రాఫిట్ని షేర్ చేయాలనుకున్నప్పుడు ఎలాగని చెప్పాను, ఎదుగోండి, ఎప్పుడైతే మనం ప్రాఫిట్ని షేర్ చేయాలి అని అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే జర్నల్లో బైలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని చేస్తాం. ఎంతైతే వచ్చిందో అంత. సో వాళ్ళ పర్సంటేజ్ని బట్టి షేర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు వౌచరింగ్లోకి వెళ్ళి జర్నల్లోకి వెళ్తాం. బైలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం కొట్టంగానే లెడ్జర్ అకౌంట్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వచ్చింది, 40,000 అనేది మనకి లాభం వచ్చింది. ఎంటర్. ఇక్కడ 2 ఇవో 2లో ఇక్కడ మిస్టర్ మోహన్ ఎంటర్. మోహన్కి ఎంత ఇస్తున్నాం, 40,000లో 50-50 అంటే వాళ్ళు 1 lakh ఇచ్చారు కాబట్టి 50%, 50%.
సో ఇక్కడ 20,000 ఎంటర్, మళ్ళీ 2 వచ్చింది అవునా. మళ్ళీ ఇక్కడ మిస్టర్ వాసు 20,000 ఇద్దరికి క్రెడిట్ అనేది చేసే అమౌంట్ ఎంటర్, సేవ్. జర్నల్తో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఏదైతే చేసామో అప్పుడు మనం ఏం చేస్తాం, F5 పేమెంట్లో వాళ్ళకి అమౌంట్ పర్టికులర్గా బై హ్యాండ్ ఇచ్చేసామన్నట్టు అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ మోహన్ 20,000 ఎంటర్, సేవ్. అలాగే క్యాష్ మళ్ళీ మిస్టర్ వాసు 20,000 ఎంటర్, సేవ్ అవునా. సో మనం ఇలా అప్పుడు చేసినప్పుడు బ్యాలెన్స్ షీట్లో కనుక మనం చూస్తే ఇక్కడ ఏమొచ్చింది, లెస్ ట్రాన్స్ఫర్ ఎంత వచ్చింది 40,000 అవునా. అంతకుముందు ఉందా, లేదు. ఎందుకు, ట్రాన్స్ఫర్ అనేది చేశాం కాబట్టి మనకి ట్రాన్స్ఫర్ చేసినట్టు మనకి ఆ 40,000 డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఓకే, ఇది మనకి పార్ట్నర్షిప్. ఓకే అండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లాస్ వచ్చింది, కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున్. సో ఇన్ కేస్ లాస్ వచ్చినప్పుడు కూడా సేమ్ యాజ్ యూజువల్. లాస్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా అయితే పంచుతున్నాం, లాస్ వచ్చినప్పుడు కూడా సేమ్ యాజ్ యూజువల్ కానీ అలాగే పంచుతాం. జస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ పరంగా అప్పుడు ఏది వాళ్ళు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓనర్స్ మేము ప్రాఫిట్ ఈ మంత్ ఈ ఇయర్ వచ్చిన ప్రాఫిట్ మేము తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు లాస్ట్లో ఏది ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఈ F7 ఈ పేమెంట్ వస్తాయి. వాళ్ళు పంచుకోకపోతే ఇది రాదు అవునా. ఇప్పటివరకు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే చేసామో అంతవరకు కామన్, ప్రాబ్లం వచ్చేవాడికి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. జస్ట్ లెడ్జర్లో ఓచర్లో ఏం చేస్తాం, విడివిడిగా ఇంకొక అమౌంట్ ఇంకో క్యాపిటల్ అకౌంట్ వేసి ఇంకొక పర్సన్స్తో రాస్తాం, అంతే ప్రాబ్లంకి డిఫరెన్స్. లాస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని షేర్ చేస్తున్నాం, పంచుతున్నాం, ఈ డిఫరెన్స్ అనమాట. అంతే. ఇందులో పార్ట్నర్షిప్ వచ్చేవాడికి ఇంక పెద్దగా కొత్తగా ఏమి రావండి. మనం ఇంతకు ముందు ఏదైతే ప్రాబ్లం ఎలాగైతే చేస్తున్నామో సేమ్ అదే యాజ్ యూజువల్గా ఉంటుంది. జస్ట్ లెడ్జర్లో వచ్చేపాటికి ఇంకొక నేమ్తో, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కాబట్టి ఇంకొక వ్యక్తి నేమ్ కూడా రాసి క్యాపిటల్ అకౌంట్ అని పెడతాం. అలాగే ఓచర్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి కూడా క్యాపిటల్ అమౌంట్ అనేది వేస్తాం. సో ప్రాబ్లం మిగతా మొత్తం యాజ్ యూజువల్గా చేసేస్తాం. లాస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని, అంటే మా ఏదైతే లాభం వచ్చిందో ఆ నష్టం వచ్చిందో దాన్ని పంచుతున్నాం, అంతే అనమాట. డిఫరెన్స్ వచ్చేవాడికి పార్ట్నర్షిప్లో ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు. అంతే ఉంటుంది. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అది డిస్ప్లే ఇస్తుంది కాబట్టి ట్యాక్స్ సాఫ్ట్వేర్ అది చేస్తుంది, మనకి ప్రింటింగ్ ఇచ్చినప్పుడు చెప్తుంది. సో ఓకే అండి, ప్రాబ్లం 1 పెడుతున్నాను, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమి కనుక ఉంటే షేర్ చేయొచ్చండి. కర్నూలు నుంచి వై వీరేష్. సేమ్ రేపటి నుంచి క్లాస్ యాజువల్గా ఉంటుందండి.
ఇవాళ మీకు 3 టాపిక్స్ హెవీగా చెప్పాను. ఐ నో దట్. ఎందుకు అంటే మనకి టైం తక్కువగా ఉంది, సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి. సో అండ్ నెక్స్ట్ రేపటి నుంచి మీకు మల్టీ కరెన్సీ ఉంటుంది, ఎల్లుండి నుంచి ఇన్వెంటరీ స్టార్ట్ అవుతుంది. సో దీంతో మీకు అకౌంట్స్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఇన్ఫోతాలకు సంబంధించింది కంప్లీట్ అయిపోయిన టాపిక్. నెక్స్ట్ నుంచి మీకు ఇన్వెంటరీ స్టార్ట్ అవుతుంది. సో అందుకే అకౌంట్స్ కంప్లీటేషన్ చేయడానికి చేశాను. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ 3 టాపిక్స్ ఈరోజు ప్రాక్టీస్ సెషన్ చేసుకోండి కంపల్సరీ. రేపటి నుంచి సింగిల్ టాపిక్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. నెక్స్ట్ వచ్చే అవి పెద్ద టాపిక్స్, అవి ఒక టాపిక్గా ఉంటుంది. సో ఈ 3 టాపిక్స్ ఈరోజు కొంచెం అందరూ కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ సెషన్ చేసుకుంటే గుర్తుంటుంది. ఇవన్నీ కూడా చాలా చిన్న టాపిక్స్, సో అందుకే అది చెప్పాను. సో ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం నోట్ చేసుకుని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ సెషన్ చేయండి. ప్రాక్టీస్ సెషన్ చేస్తూ ఉంటుంటే మీకు అర్థమైపోతుంది, ఈజీగానే ఉంటుంది. టుడే క్లాస్ వచ్చేవాటికి అందరికీ అవసరం అండి. సో అందుకే నేను లింక్స్ టుడే క్లాస్ మీకు నేను రాజప్ సార్ని వచ్చేసి మీకు ఆఫ్టర్నూన్ కల్లా నేను లింక్ షేర్ చేస్తాను. ఇన్ కేస్ ఏ డిస్టిక్ వాళ్ళైనా మీకు లింక్ రాలేదనుకున్నప్పుడు మీకు వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు పరిచయం ఉంటారు, సో వాళ్ళకి కాల్ చేస్తే మీకు లింక్ అనేది దొరుకుతుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వండి, ఒకరినొకళ్ళు కాంటాక్ట్ అయ్యి అండ్ డౌట్స్ కూడా ఉంటే షేర్ చేసుకుంటూ ఉంటే మీకు ప్రాబ్లం అనేది ఈజీగా సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, సింగిల్గా నేర్చుకోవాలనుకుంటే కష్టం. మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈస్ట్ గోదావరి నుంచి శ్రీనివాసు లాస్ట్ 2 days తాలూకు 21 and 22 తాలూకు క్లాస్ లింక్స్ షేర్ చేశాను చాట్లో. మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాను ఇప్పుడు. సో ముందు అందరూ ఒకసారి ప్రాబ్లమ్స్ అందరూ నోట్ చేసుకోండి. ప్రాబ్లం 1 పెట్టాను, ప్రాబ్లం 2. ఇన్కేస్ ఇది నోట్ చేసుకుంటారా, ఇది అవసరం లేదా మీకు? నోట్ చేసుకోండి. లెక్చర్ టేబుల్ వేసాను ఎలాగో అంటే అనేది నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్తో ప్లస్ మీ ఫోన్లో మీకు రికార్డింగ్ ఆప్షన్ ఉంటుందని మీరు రికార్డ్ స్టార్ట్ చేస్తే మీ ఫోన్లో ఇండివిజువల్గా రికార్డ్ అవుతుంది. సో మీకు అది కూడా యూస్ఫుల్ అవుతుంది. క్లియర్గా ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ ప్రాబ్లం 1 తాలూకు ఆన్సర్స్ అండి. ప్రాబ్లం 2 డిస్ప్లే ఇస్తున్నాను. ప్రాబ్లం 2 డిస్ప్లే ఇచ్చే ముందు మీకు లాస్ట్ ప్రీవియస్ 21, 22 డేస్ తాలూకు వీడియోస్ లింక్స్ షేర్ చేస్తున్నాను.
చాట్లో ఒకసారి లాస్ట్ 2 డేస్ తాలూకు లింక్స్ అనేవి షేర్ చేశాను, ఒకసారి అందరూ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 2 అనేది నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి నోట్ చేసుకోండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ సెషన్ చేయాలి ఈరోజు 3 టాపిక్స్ మొత్తం కూడా. అండ్ మీకు టుడే క్లాస్ లింక్ ముందుగానే ఫార్వర్డ్ చేస్తాను ఆఫ్టర్నూన్ కల్లా. ఇన్ కేస్ లింక్ రాని వాళ్ళు మీ అదర్వైజ్ వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు లింక్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏ రోజు తాలూకు క్లాస్ ఆ రోజే ప్రాక్టీస్ సెషన్ చేయండి. అందుకే మీకు చెప్పాను, మీ ఫోన్లో స్క్రీన్ షాట్స్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు, ఇవి మీ ఫోన్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పే పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే అందరూ షేర్ చేయొచ్చండి. ప్రాబ్లం 3 అనేది ఉందండి, షేర్ చేసుకోండి, నోట్ చేసుకోండి, త్వరగా నేర్చేసుకోండి, సెషన్ కంప్లీట్ అయిపోతుందండి. అందరూ కూడా త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి, లింక్ టైం అవుతుంది కాబట్టి సీజన్ క్లోజ్ అయిపోతుంది. ప్రాబ్లం 3 తాలూకుది త్వరగా స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి. ప్రాబ్లం 3 తాలూకు ఆన్సర్స్ అండి. ప్రాబ్లం 3 తాలూకు ఆన్సర్స్ అండ్ ప్రాబ్లం 2 తాలూకు ఆన్సర్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. ప్రాబ్లం 2 తాలూకు ఆన్సర్స్ పార్ట్నర్షిప్లో